विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयतुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोद्भपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं। बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरि ओम। परमेश्वर स्वरूपैన సభకి నమస్కారం. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు జన్మించిన తరువాత దశరథ మహారాజు గారు ఆ పిల్లల యొక్క అభ్యున్నతిని ఆకాంక్షించి కొన్ని లక్షల మందికి సంతర్పణలు చేశారు. అనేక మందికి యోగ్యమైనటువంటి దానములు చేశారు. పిల్లలకి జాతకర్మ చేసి నామకరణం చేసి అన్నప్రాశన చౌలము ఉపనయనము మొదలైనటువంటి సంస్కారములన్నీ పూర్తి చేశారు. ఉపనయనం చేశారు అంటే దాని అర్థం గురువుగారి దగ్గర ఇక విద్యాభ్యాసం చేయడానికి సిద్ధపడ్డారు అని. వశిష్ఠ మహర్షి స్వయంగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురికి కూడా విద్యాభ్యాసం చేయించారు. ఆ చదువుకున్న పిల్లలు ఎట్లా తయారయ్యారు అన్న విషయాన్ని రామాయణంలో ఒక్క శ్లోకంలో వాల్మీకి మహర్షి అద్భుతంగా చెప్తారు. భాగవతాది గ్రంథాల్లో శ్రీకృష్ణ పరమాత్మకి బాల్యలీలలు ఉన్నట్లుగా శ్రీరామాయణంలో రామచంద్రమూర్తికి బాల్యలీలలు ఉండవు. ఆయన పుట్టడం, నామకరణం జరగడం, సంస్కారములు జరిగాయని వాల్మీకి మహర్షి పేర్కొనడం, తర్వాత ఆయన చేసిన విద్యాభ్యాసం గురించి చెప్పినటువంటి విశేషం ఉంటుంది. సర్వే వేదవిధశూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః. వాళ్ళు వేదవిధ, అందరూ కూడా వేదం బాగా చదువుకున్నారు. సర్వే లోకహితే రతాః, వాళ్ళకి ఎప్పుడూ కూడా లోకమునకు హితం చెయ్యాలనేటటువంటి తాపత్రయం లోపల ఉంది. సర్వే జ్ఞానోపసంపన్నాః, అందరూ కూడా జ్ఞానము కలిగినటువంటి వారే, బాగా జ్ఞానమును చదువు ద్వారా సంపాదించిన వారే, అనేక శాస్త్రముల యందు ప్రవేశాన్ని సంపాదించారు. సర్వే సముదితా గుణైః, అందరి యందు ఉత్తమ గుణములు ఉన్నాయి. నిజానికి ఈ ఒక్క శ్లోకం గొప్ప ఆదర్శవంతమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకంలో విద్యాభ్యాసం అన్నది ఎట్లా ఉండాలో మహర్షి చెప్పకుండా చెప్పారు. ఎందుకంటే మనిషికి భగవంతుడిచ్చినటువంటి శక్తి కొంత ఉంటుంది. పుట్టి పెరుగుతున్నప్పుడు అన్నవికారమైన శరీరం కొంతకాలం పాటు బలాన్ని పుంజుకుంటుంది. ఓ 50 సంవత్సరముల తర్వాత బలం క్షీణించిపోవడం అవుతుంది. దహింపబడడానికి సిద్ధపడిపోతోంది కాబట్టి దానికి దేహము అని పేరు. అలా వికారమును పొంది జవసత్వములను కోల్పోతుంది. కొంతకాలం జవసత్వాల్ని బాగా పుంజుకుంటుంది. అందుకనే అన్నవికారమని పేరు. అన్నము ద్వారా ఆ శక్తిని పొందుతూ ఉంటుంది. అది భగవంతుడు ప్రకృతిలో ఇచ్చిన లక్షణం. గురువులు ఇచ్చేటటువంటి శక్తి
విలువ కట్టలేనిది, ఎవ్వరూ కూడా ఊహించడానికి సాధ్యము కానిది. విద్య ద్వారా మనిషి పొందేటటువంటి శక్తి, మనిషి పొందే విలువ, మనిషి పొందే గౌరవం, మనిషి పొందే అధికారం, మనిషి చెయ్యగలిగిన ఉపకారం ఎవరి ఊహకందదు. విద్యానామనరస్య రూపమధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం విద్యా భోగకరీ యశస్సుఖకరీ విద్యా గురూణాం గురు విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరం లోచనం విద్యా రాజసు పూజ్యతే నహి ధనం విద్యా విహీన పశు అంటారు. విద్య విదేశములకు వెళ్ళినప్పుడు కూడా బంధువై నిలబడుతుంది. ఆయనని తెలియని వారు ఉండరు. ఎందుకని ఉండరు అంటే ఆయన విద్యయే ఆయనకి అంతమందితో బంధుత్వాన్ని కలుపుతుంది. అంటే అంతమంది ఆయనని గుర్తుపట్టి ఆయనకి ఉపచారం చెయ్యాలని, ఆయన సేవ చెయ్యాలని, ఆయన మెప్పు పొందాలని ప్రయత్నిస్తారు. బాహ్యంలో సంపాదించిన ధనం మీద ప్రభుత్వం పన్నులు వేసి తీసుకోవచ్చు, కానీ ఎంత సంపాదించినా విద్య మీద పన్ను వేయగలిగిన వాడు ఉండడు. నచోరహార్యం నచ రాజహార్యం నభ్రాతుభాజ్యం నచ భారకారీ వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. బాహ్యంలో సంపాదించిన ధనం ఖర్చు పెడుతుంటే తరుగుతుంది, కానీ విద్యాధనం ఎంత ఖర్చు పెడుతుంటే అంత పెరుగుతుంది. పైగా రాజులు, దేశాన్ని పరిపాలించే చక్రవర్తులు కూడా వంగి విద్యావంతుడైన వ్యక్తికి నమస్కరిస్తారు. అల్లసాని పెద్దనగారు చెప్పుకున్నాడు, ఎదురైన చోతన మదకరీంద్రముడిగ్గి కేలూతనొసగి ఎక్కించుకొనియే మనుచరిత్రం బందుకొను వేళ పురమేగ పల్లకి తనకేల పట్టి ఎత్తే బిరుదైన కవిగండ పెండేరమునకీవె తగునని తానే పాదమున తొడగే గోకట గ్రామాధ్యనేకాగ్రహారములడిగిన సీమలు అందునిచ్చే ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాచ్య అని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతోడ దివికేగలేక బ్రతికియున్నాడ జీవచ్ఛవంబునగుచు అంటాడు. అల్లసాని పెద్దనగారు చేసినటువంటి మనుచరిత్ర మొదలైన గ్రంథాల్ని దృష్టిలో పెట్టుకొని, ఆయన విద్వత్తుని దృష్టిలో పెట్టుకుని ఆయనని పల్లకిలో కూర్చోపెట్టి సాహితీ సమరాంగణ సార్వభౌముడు, లలిత కళాప్రియుడు, విద్వత్కవి అని పేరుగాంచినటువంటి శ్రీకృష్ణదేవరాయల వారు రాజ్యాన్ని పరిపాలిస్తున్న ప్రభువైనప్పటికీ ఆ పల్లకిని తాను మోశాడు. అల్లసాని పెద్దనగారి ఎడమ కాలికి వంగి గండపిండేరం తొడిగాడు. అనేక గ్రామాలు, అగ్రహారాలు బహుమానం చేశాడు. ఆంధ్ర కవితా పితామహ అని సంబోధించి పిలుస్తుండేవాడు. అంత గౌరవానికి కారణం విద్య. విద్యావంతుడైన వ్యక్తి ఒకసారి ఆ విద్య సముపార్జన చేసి ఒక అధికార స్థానంలో కూర్చున్న తర్వాత ఒక్క సంతకంతో ఎంత ఉపకారమైనా చేయగలడు, ఎంత అపకారమైనా చేయగలడు. అందుకే విద్య బోధించడం ఒకెత్తు, విద్య బోధ చేస్తున్నప్పుడు విద్య ద్వారా అవతల వ్యక్తి పొందుతున్న శక్తి సమాజ హితమునకు మాత్రమే అతను ఉపయోగించేటట్టుగా ఆయన యందు నైతిక విలువలు ఏర్పడేటట్లు బోధ చెయ్యడం ఒకెత్తు. వశిష్ఠ మహర్షి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు విద్యాబోధన చేసినప్పుడు ఎట్లా చేశారంటే, శరీరమునకు పుష్టి తుష్టి ఉన్నాయి, అపారమైనటువంటి పరాక్రమవంతులుగా తీర్చిదిద్దారు. అనేక అస్త్రశస్త్రములు తెలుసున్న వారిగా తయారు చేశారు. అట్లాగే సర్వే వేద విదాహ, సమస్త వేదములు తెలుసు, వేదముల యొక్క ఉపాంగములు తెలుసు, అంత జ్ఞానమొచ్చు, అన్ని అస్త్రములు ప్రయోగించగలరు. ఇన్ని తెలిసి ఉన్నా కూడా ఇవి మన స్వార్థానికి వాడుకుందామన్న బుద్ధి కాని కలిగిందా? చదువుకున్నవాడు ఏ స్థానంలో కూర్చున్నాడో ఆ స్థానాన్ని అడ్డు పెట్టుకుని సమాజాన్ని నాశనం చేసేస్తాడు. చదువుకోని వ్యక్తి చెయ్యరాని పని చేసినా తొందరగా దొరికిపోతాడు. కేవలం దొంగతనాలు చేసే వ్యక్తి, ఇప్పటికి నేను 100 దొంగతనాలు చాలా సమర్థవంతంగా చేశాను, ఒక్కటి హేళగా చేస్తాను, నిర్లక్ష్యంగా చేస్తానంటే వీపు పగిలిపోతుంది. ఎప్పుడూ జాగ్రత్తగానే ఉండాలి. చదువుకున్న వ్యక్తి కానీ దారి తప్పి సమాజాన్ని పీడించడం మొదలు పెడితే అతన్ని కట్టడి చేయడం అంత తేలిక కాదు. అందుకే చదువు శక్తినిస్తే ఆ శక్తి సమాజహితమునకు పనికి రావాలనేటటువంటి బుద్ధి కూడా విద్యార్థి యందు ప్రవేశించేటట్లుగా పాఠం చెప్పాలి. గురువుగారు నాకు నేర్పిన ఈ విద్య, గురువుగారి దగ్గర నేను నేర్చుకున్న ఈ విద్య వలన నేను కూర్చున్న స్థానం
10 మందికి ఉపకారం చేయడానికి పనికి రావాలి తప్ప వాళ్ళు అంత కష్టపడి సముద్రమంత విజ్ఞానాన్ని పొంది కిందకి దిగి వచ్చి మాకు చేసిన విద్యాబోధన వలన మేము పొందిన పరిజ్ఞానం కానీ దానిని అడ్డుపెట్టుకుని ఇవాళ మేము కూర్చున్న స్థానాలు కానీ సమాజ హితమునకు కాకుండా వ్యక్తిగత స్వార్థము కొరకు ఉపయోగించుకోకూడదని తమని తాము నిగ్రహించుకోగలిగిన సంయమనం పిల్లల యందు ప్రవేశించాలి. అంటే సమాజ హితము అంత గొప్పది. నువ్వు చదువు ద్వారా ఎంత శక్తివంతుడవుతున్నావో అంత సంయమనాన్ని సమాజ హితాన్ని నేర్చుకోవాలి అన్నది అంతర్లీనంగా విద్యాబోధన యందు ఉండాలి. దాన్ని ఎంత అందంగా చెప్పారో మహర్షి. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు కేవలం పాఠములొక్కటే నేర్చుకోలేదుట. సర్వే వేదవిద, వాళ్ళు వేదములన్నీ నేర్చుకున్నారు. శూరాహ, గొప్ప పరాక్రమవంతులు. సర్వే లోకహితే రతాహ, వాళ్ళకి శరీరానికి ఉన్న బలం కానీ వాళ్ళు గురువుల ద్వారా నేర్చుకున్న జ్ఞానము కానీ లోకమునకు హితం చెయ్యడానికి మనం ఎట్లా వాడాలన్న ఆర్తి లోపల ఉండేదిట. సర్వే జ్ఞానోపసంపన్నా, సకల శాస్త్రముల యొక్క పరిజ్ఞానము వారికి కలిగింది. కానీ అది దేనికి పనికొచ్చింది అంటే సర్వే సముదిత గుణై, ఎప్పుడు ఏ గుణంగా భాషిస్తే సమాజమునకు హితము జరుగుతుందో అటువంటి గుణంగా మారింది. ఒక్కొక్కప్పుడు అది దయ కావాలి, ఒక్కొక్కప్పుడు ప్రేమ కావాలి, ఒక్కొక్కప్పుడు అవతల వారిని ఆదుకుని ఉద్ధరించాలి అనేటటువంటి ఆర్తి కావాలి. ఒక్కొక్కసారి దారి తప్పిన వాడిని శిక్షించి మార్గంలో పెట్టవలసి వచ్చినప్పుడు దండనీతిని ఎంతవరకు ప్రయోగించాలో అంతవరకు ప్రయోగించి సమాజ హితాన్ని సాధించగలిగిన ప్రజ్ఞ ఉండాలి. వీటన్నింటినీ కూడా వశిష్ఠ మహర్షి చిన్నతనంలోనే పునాది వేసి రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని దిద్దారు. కారణం, రాముడు నరుడిగా వచ్చాడు. నరుడిగా వచ్చిన వ్యక్తి సమాజ హితానికి పనికి రావాలి అంటే మొట్టమొదట తండ్రి గారి వలన సంస్కారములను పొందాలి. అందుకే దశరథుడు సంస్కారములనన్నిటినీ నిర్వహించాడు. గురువులు విద్యాబోధ ఒక్కటే చెయ్యలేదు. ఆ విద్యతో రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు సమాజమునకు పనికొచ్చేటటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దారు. సర్వప్రియకరస్తస్య రామస్యాపి శరీరతః లక్ష్మణో లక్ష్మీ సంపన్నో బహిప్రాణ ఇవాపరః. ఒకరు నేర్పవలసిన అవసరం లేకుండా రాముని తమ్ముడైనటువంటి లక్ష్మణుడు ఎప్పుడూ కూడా తన శరీరాన్ని కూడా రామచంద్రమూర్తికి అర్పించేయడానికి సిద్ధంగా ఉండేవాట. లోకంలో ఎవరైనా ఏదైనా పణంగా పెడతారు, కానీ తన శరీరాన్నే పణంగా పెట్టవలసి వస్తే మాత్రం సిద్ధపడరు. ఎందుకంటే ఎవరి శరీరం మీద వారికి అంత ఆదరణ, అంత భ్రాంతి, మక్కువ ఉంటాయి. కానీ లక్ష్మణస్వామికి ఉన్నటువంటి భక్తి గొప్పతనం ఎటువంటిది అంటే తన శరీరాన్ని పణంగా పెట్టైనా సరే, అవసరమైతే శరీరాన్ని ఇచ్చైనా సరే రామచంద్రమూర్తికి సేవ చెయ్యాలన్న తాపత్రయంతో ఉండేవాట. లక్ష్మణో లక్ష్మీ సంపన్నో, లక్ష్మణుడు లక్ష్మీ సంపన్నుడు. దేని కొరకు అంటే ఆయన రామచంద్రమూర్తి యందు పెంచుకున్న భక్తిభావం, రాముడికి చేసేటటువంటి సేవ అంత గొప్పవి. బహిప్రాణ ఇవాపరః, రామచంద్రమూర్తి యొక్క ప్రాణమును చూడడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన కదులుతున్నారు కాబట్టి ప్రాణంతో ఉన్నారు అంటారు. కానీ లోపల ఉన్న ప్రాణము చూడడానికి వీలు కాని ప్రాణము ఒక రూపాన్ని సంతరించుకొని బయట కరచరణాదులతో తిరిగితే అదే లక్ష్మణస్వామి. అంటే చూడండి, చాలా ప్రియమైన వస్తువు గురించి మాట్లాడినప్పుడు నాకు ప్రాణం అండి ఆయన అంటే అంటారు. నాకు ప్రాణం అండి అని యువతలవారండం కాదు, రాముని ప్రాణము బయట రూపము ధరించి తిరుగుతోందా అన్నట్టుగా ఉండేవాడు లక్ష్మణస్వామి. అంటే వాళ్ళిద్దరూ అంత ప్రేమతో ఉండేవారు. నచతేన వినా నిద్రాం లభతే పురుషోత్తమ మృష్ణమన్నముపానీత అశ్నాతి నచతం వినా. రాముడికి ఆకలేస్తోంది, అమ్మ వండి అక్కడ పదార్థాన్ని సిద్ధంగా ఉంచింది, హాయిగా తిని కడుపు నింపుకోవచ్చు. ఆకలి వేస్తున్నా పక్కన లక్ష్మణస్వామి లేకపోతే రాముడికి అన్నం తినబుద్ధి వేసేది కాదుట. అట్లాగే నిద్ర వస్తుండేది, నిద్ర పోవాలని ఉండేది, కానీ పక్కన లక్ష్మణస్వామి లేకపోతే మాత్రం నిద్ర పట్టేది కాదు. అంటే
అన్నం కడుపు నిండా తినాలంటే పక్కన లక్ష్మణుడు ఉండాలి. తిన్న అన్నం కడుపులోకి వెళ్ళిన తరువాత కనురెప్పలు బరువుతో పడిపోతుంటే నిద్రకి ఉపక్రమించాలంటే పక్కన లక్ష్మణస్వామి ఉండాలి. లక్ష్మణుడు లేకపోతే రాముడు అంత ఉండలేడు, రాముడు లేకపోతే లక్ష్మణుడు అంత ఉండలేడు. అంత ప్రేమ ఇద్దరి మధ్య కూడా ఏర్పడింది. అట్లాగే భరతస్యాపి శత్రుఘ్నో లక్ష్మణ వరజోహి సహ ప్రాణై ప్రియతరో నిత్యం తస్య చాసీత్ తథా ప్రియ. రాముడికి లక్ష్మణుడు ఎంత ప్రియమో భరతుడికి శత్రుఘ్నుడు అంత ప్రియం. భరతుడికి తన ప్రాణముల మీద తనకి ఎంత మక్కువ ఉంటుందో శత్రుఘ్నుడి మీద అంత మక్కువ. అట్లాగే శత్రుఘ్నుడికి భరతుడి మీద అంత ప్రేమ. విచిత్రమైన విషయం ఏమిటంటే మహర్షి ఆ పేర్లకి తగిన న్యాయం చూపిస్తూ ఉంటారు. దశరథ మహారాజు గారి ముగ్గురు భార్యల పేర్లు కౌసల్య, సుమిత్ర, కైకేయి. కౌసల్య ఒక రాజకుమార్తె కాబట్టి కౌసల్య అని పేరు వచ్చింది. కైకేయి కేకయరాజు కుమార్తె కాబట్టి కైకేయి అని పేరు వచ్చింది. సుమిత్ర, మిత్రుడు అంటే మంచి వాక్యములను చెప్పి మితము నుండి ఋతములోకి తీసుకెళ్ళగలిగినవాడు. సుమిత్ర ఎప్పుడూ మంచి భావములతో రాజుతో ఎప్పుడు ఏది మాట్లాడాలో, ఎవరితో ఎప్పుడు ఏది మాట్లాడాలో అటువంటి మాటలు మాట్లాడుతుంది. శ్రీరామాయణంలో మెరిపించగలిగిన స్త్రీలలో సుమిత్ర ఒకటి. రామాయణంలో ఎక్కడైనా సుమిత్ర మాట్లాడుతోంది అంటే ఆ శ్లోకాన్ని 1-2 మాటలు పరిశీలించవలసి ఉంటుంది. అంత గంభీరంగా, అంత అందంగా, అంత సందేశాత్మకంగా మాట్లాడుతుంది సుమిత్ర. అటువంటి సుమిత్రకి 2 కుమారులు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. నిజానికి కౌసల్యకి ఒక్కడే కొడుకు కాబట్టి కౌసల్యా మందిరంలో ఒక ఉయ్యాల ఉంటుంది. సుమిత్రా మందిరంలో 2 కొడుకులు కాబట్టి 2 ఉయ్యాలలు ఉంటాయి. కైకేయి మందిరంలో ఒకడే భరతుడు కొడుకు కాబట్టి ఒక ఉయ్యాల ఉంటుంది. కౌసల్యా మందిరంలో ఉన్న హడావిడి కన్నా, కైకేయి మందిరంలో ఉన్న హడావిడి కన్నా నిజానికి సుమిత్రా మందిరంలోనే ఎక్కువ హడావిడి ఉండాలి. ఎందుకంటే 2 పిల్లలు, 2 ఉయ్యాలలు కాబట్టి దశరథుడు కూడా అంత ప్రేమని అంత ముచ్చట్ని పొందాలి. 2 పిల్లల్ని లాలించడం, పెంచడం, పోషించడం అంటే అక్కడ ఉండే హడావిడి ద్విగుణీకృతం కాబట్టి అక్కడ ఎక్కువ ఉత్సాహం, సంతోషం ఉండాలి. కానీ సుమిత్ర గొప్పతనం ఎక్కడుందంటే నా మందిరంలో 2 ఉయ్యాలలు, నా మందిరంలో 2 పిల్లలు, ఆ 2 పిల్లలు ఎప్పుడూ ఆడుకుంటూ ఉండాలి, మిగిలిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావాలి, నా వైభవం ప్రకాశించాలని కోరుకోలేదుట. తన కొడుకులలో ఒక కొడుకు లక్ష్మణస్వామి ఎప్పుడూ రాముడి పక్కన ఉండేవాడు, ఇంకొక కొడుకు శత్రుఘ్నుడు ఎప్పుడూ భరతుడి పక్కన ఉండేవాడు. కాబట్టి శత్రుఘ్నుడు కైకేయి దగ్గర ఉండేవాడు, లక్ష్మణస్వామి కౌసల్యా మందిరంలో ఉండేవాడు. నిజానికి 2 కొడుకులు ఉన్న సుమిత్రా మందిరం పిల్లలు అక్కడ లేకుండా ఉండేది. 2 పిల్లలు ఉన్నారు కానీ ఒక్కడు ఇక్కడ ఉండడు. ఎప్పుడు ఒకడు కౌసల్య కొడుకు దగ్గరికి పోతాడు, ఒకడు కైకేయి కొడుకు దగ్గరికి పోతాడు. ఇక్కడ ఉండరని చెప్పి సుమిత్ర రామాయణంలో ఒక్క మాట అన్నట్టుగా వాల్మీకి మహర్షి రచించలేదు. ఎందుకనంటే వాల్మీకి మహర్షికి బ్రహ్మగారి వరం ఉంది. అది రహస్యంచ ప్రకాశంచ, మనసులో ఉన్న అభిప్రాయమైనా పైకి మాట్లాడినదైనా వాల్మీకి మహర్షికి ద్యోతకమవుతుంది. సుమిత్రకు అసలు అటువంటి అభిప్రాయమే లేదు, అంతటి ప్రేమైకమూర్తి. కాబట్టి రామలక్ష్మణులిద్దరూ ఒక జంటగా కలిసి ఉన్నారు, భరత శత్రుఘ్నులిద్దరూ ఒక జంటగా కలిసి ఉన్నారు. ఈ నలుగురితోనూ కలిసి ఎట్లాగైతే సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మగారు 4 బాహువులతో ఉంటాడో అట్లా 4 చేతులలో 4 కొడుకులు ఉంటే దశరథ మహారాజు గారు ఇన్ని వేల సంవత్సరముల సంతానం లేక ఎంత దుఃఖపడ్డాడో ఇప్పుడు అంత సుఖాన్ని, అంత సంతోషాన్ని పొందుతూ అంత ఆనందంగా ఉన్నాడు. అటువంటి సమయంలో ఒక రోజున సభ తీర్చాడు. సభ తీర్చి నా పిల్లలకి పెళ్లి వయసు వస్తోంది, అప్పటికి ఇంకా 12 సంవత్సరాల వయసు వచ్చింది, ఇక పిల్లలకి పెళ్లి సంబంధాలు చూడాలి. వీళ్ళు ఇంత సుగుణాభిరాములు, ఇన్ని మంచి గుణములు కలిగిన వారు, ఇంత మంచి గుణములు కలిగినటువంటి ఈ పిల్లలకి తగినటువంటి వధువులు ఎక్కడున్నారో మీరు వెతికి అటువంటి వారి యొక్క విషయాన్ని నా దృష్టిలో పెడితే మనం నిర్ణయం చేసి యోగ్యమైన వధువులనిచ్చి ఈ వరులకు వివాహం చేద్దామని అంటున్నాడు. అట్లా అంటున్న సమయంలో తస్య చింతయమానస్యా మంత్రి మధ్యే మహాత్మనః
అభ్యగచ్చన్ మహాతేజ విశ్వామిత్రో మహాముని. మంత్రుల మధ్యలో కూర్చుని ఈ మాటలు మాట్లాడుతున్నాడు కొడుకుల పెళ్లి గురించి. ఆ మాట్లాడుతున్న సమయంలో అకస్మాత్తుగా విశ్వామిత్ర మహర్షి అక్కడికి వచ్చారు. ఆయనని చూడగానే అక్కడ ఉన్న ద్వారపాలకులు హడిలిపోయారు. ఆ విశ్వామిత్రుడు వాళ్లతో గాధి కుమారుడు, కుశిక వంశంలో జన్మించినటువంటి వాడు, విశ్వామిత్రుడు రాజదర్శనం కోసం వచ్చి బయట నిలబడి ఉన్నాడని మీ ప్రభువుతో చెప్పండి అన్నారు. వాళ్ళు అట్లాగే చెప్పి వస్తామని చెప్పి మెల్లగా నడిచి ప్రభువు దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళు వెంటనే హడిలిపోయి పరిగెత్తుకుంటూ ప్రభువు దగ్గరికి వెళ్ళారు. ఎందుకని అంటే విశ్వామిత్రుడు అంటే అప్పటికి అందరికీ అంత భయం. ఆయన జీవితంలో ఎన్నో ఉత్థాన పతనాలు, ఎన్నో మలుపులు, ఎంతో సాధన, ఎన్నో ఎగుడు దిగుళ్ళు, ఎన్నో ఎత్తుపల్లాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో శాపాలు. కొంతకాలం కామానికి వశపడ్డాడు, కొంతకాలం క్రోధానికి వశపడ్డాడు, కొంతకాలం కష్టపడి తపస్సు చేశాడు, చేసిన తపస్సు పోగొట్టుకున్నాడు. మృత్పిండంలా మట్టి ముద్దలా కిందపడి నేల కంటుకుపోకుండా బంతిలా కిందపడి మళ్ళీ పైకి లేచాడు. చివరికి బ్రహ్మర్షి పదవి పొందాడు. ఇప్పుడు బ్రహ్మర్షి అయి దశరథ మహారాజు గారి దగ్గరికి వచ్చాడు. అయినా ఇప్పుడు ఆయన బ్రహ్మర్షి అన్న విషయాన్ని గమనించడం కన్నా ఆయన గతంలో చాలా విరివిగా శాపాలు ఇచ్చేసేవారు అన్న విషయమే బాగా జ్ఞాపకం ఉంది అందరికీ. అందుకే ద్వారపాలకులు ఆయన రాగానే, ఆయన పేరు వినగానే హడిలిపోయారు. పైగా వచ్చిన సందర్భాన్ని కూడా మహర్షి అంత చమత్కారంగా చెప్తారు. తస్య చింతయమానస్య మంత్రి మధ్యే మహాత్మనః. దశరథ మహారాజు గారు చాలా ఉల్లాసంగా ఉన్నాడు, చాలా సంతోషంగా ఉన్నాడు. ఏదో అప్పటికి చాలా తీవ్రమైన విషయాన్నో గంభీరమైన విషయాన్నో పరిశీలనం చేయట్లేదు. కొడుకుల యొక్క గుణగణాలు, వాళ్ళ యొక్క గొప్పతనం మనసులో పెట్టుకుని వాళ్ళకి తగిన వధువుల్ని వెతికి తీసుకురమ్మని చెప్తున్నాడు. సహజంగా ప్రహృష్టంగా ప్రసన్నంగా ఉన్నాడు. అటువంటి సమయంలో ఈ ద్వారపాలకులు పరిగెత్తుకుంటూ విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి విశ్వామిత్ర మహర్షి వచ్చారు, మీ దర్శనాన్ని కోరుతున్నారని చెప్పారు. ఆ చెప్పగానే ఇక దశరథ మహారాజు గారు సింహాసనం మీద కూర్చోలేదు. తన చుట్టూ ఉన్న పురోహితులతోటి మంత్రులతోటి కలిసి గబగబా బయలుదేరి అర్ఘ్యపాత్ర పట్టుకొని పరుగున ఆ రాజద్వారం దగ్గరికి వచ్చి విశ్వామిత్రుడికి స్వాగతం పలికి అర్ఘ్యమిచ్చి కుశల ప్రశ్న వేశాడు. ఈ అర్ఘ్యము అన్నది పూజలో అత్యంత ప్రధానమైన విషయం. మీరు మహాభారతం పరిశీలిస్తే మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మకి అగ్రపూజ చేస్తాడు రాజసూయం చేసి కృష్ణ పరమాత్మ. అగ్రపూజ అంటే ఏం చేశాడు అంటే అర్ఘ్యం ఇచ్చాడు. అర్ఘ్యం అంత గొప్పది. మనం పూజ చేసేటప్పుడు హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అంటాం. ఆ హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అన్న మాటకి యథార్థానికి అర్థం ఏమిటంటే ఎవరి చేతి మీద నీళ్లు పోసిన కారణం చేత జీవుడు ఉద్ధరింపబడతాడో, రాబోయే జన్మల వరకు కూడా అవతల వారి అనుగ్రహము మనల్ని ఉద్ధరించగలిగినదై ఉంటుందో అటువంటి మహాత్ములైన వారు వచ్చినప్పుడు వారి యందు గౌరవ సూచనగా వారి కుడి చేతి మీద నీళ్లు పోస్తారు. 3 మాటలు లోపలకు పుచ్చుకోవడానికి మినపగింజ మునిగినంత నీరు పోస్తే ఆచమనీయం ఇచ్చారని గుర్తు. అర్ఘ్యం ఇచ్చారు అంటే అవతల వారు ఉత్కృష్టమైనటువంటి స్థితిని పొందినవారు, మనని అనుగ్రహించగలిగిన వారు, మనని ఉద్ధరించగలిగిన వారు అని గుర్తు. అప్పుడు వాడి కుడి చేతి మీద నీళ్లు పోస్తారు, అలా అర్ఘ్యం ఇస్తారు. అర్ఘ్యం ఇచ్చారు అంటే మహానుభావ మీ యొక్క అనుగ్రహ విశేషం మమ్మల్ని పొదివి పట్టి భగవంతుడి యొక్క దయ ఎట్లా కాపాడుతుందో అట్లా కాపాడగలదు. మీరు తేజోవంతులు, శక్తివంతులు, మీరు మా యందు ప్రసన్నులు కండి, ప్రసన్నులై మాకు ఆశీర్వచనం చెయ్యండి అని అడగడానికి, మీరు పూజనీయులని తెలియచేయడానికి అర్ఘ్యం ఇస్తారు. అటువంటి అర్ఘ్యాన్ని పట్టుకొని దశరథ మహారాజు గబగబా బయలుదేరి వెళ్ళి ఆ విశ్వామిత్రుడికి ఆ తనతో తీసుకెళ్లిన ఋషుల ద్వారా అర్ఘ్యం ఇప్పించాడు. పరమ సంతోషంగా విశ్వామిత్రుడు ఆ అర్ఘ్యాన్ని స్వీకరించి దశరథ మహారాజు గారు అడిగిన కుశల ప్రశ్నలకి జవాబు చెప్పి ఆయనతో ఒక మాట అన్నాడు. నీ సామంతులందరూ నీకు లొంగి ఉన్నారా?
నగరంలో గ్రామంలో ఉన్న ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నారా? బంధువులు స్నేహితులు అందరూ ప్రశాంతంగా సుఖజీవనం గడుపుతున్నారా? అపితే సన్నతాః సర్వే సామంతా రిపవోజితా దైవంచ మానుషంచాపి కర్మతే సాధనుష్ఠితం. ఒక గురువు, ఒక మహితాత్ముడు ఎట్లా మాట్లాడతాడో విశ్వామిత్రుడు అట్లా మాట్లాడతాడు. శ్రీరామాయణం బాలకాండలో అసలు విశ్వామిత్రుడు కనపరిచినటువంటి బోధా విధానం, విశ్వామిత్రుడు ప్రవర్తించేటటువంటి తీరు ఆశ్చర్యకరంగా, ఒక గురువు అంటే ఇట్లా ఉంటారా, ఇట్లా మాట్లాడతారా, ఇంత ప్రేమైకమూర్తి అయి ఉంటాడా, ఇంత శక్తివంతుడై ఉంటాడా అని ఆశ్చర్యం కొలిపే రీతిలో ఉంటుంది. అసలు ఆ ప్రశ్న వెయ్యడం అంత గంభీరంగా ఉంటుంది. బేలతనంగా మాట్లాడడం, సమయం సందర్భం లేకుండా మాట్లాడడం, ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడడం అట్లా ఉండదు. విశ్వామిత్రుడు ఏదైనా మాట్లాడాడు అంటే దేశకాలములను దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు ఎక్కడ ఏది ఎంత గంభీరంగా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడతాడు. రామచంద్రమూర్తి యొక్క నామావళి పరిశీలిస్తే మీరు అష్టోత్తర శతనామావళిలో మితభాషిణీ నమః, పూర్వభాషిణీ నమః అని కనబడుతుంది. తక్కువ మాట్లాడడం, శక్తివంతంగా మాట్లాడడం. అట్లాగే అందరినీ పలకరించేటప్పుడు తాను ముందు పలకరించడం, మాట్లాడినప్పుడు శాస్త్రాన్ని ప్రమాణం చేసి మాట్లాడడం, ఇవన్నీ నిజానికి విశ్వామిత్రుడి దగ్గర నేర్చుకున్నాడు. నా దృష్టిలో అయితే రాముడు అన్న శిల్పాన్ని చెక్కినటువంటి గొప్ప శిల్పి విశ్వామిత్రుడు. అసలు రామాయణంలో విశ్వామిత్ర ప్రవేశం రామాయణాన్ని ఒక మలుపు తిప్పేసింది. అందుకే దశరథుడితో మాట్లాడడం మొదలు పెట్టగానే అంత గంభీరంగా మాట్లాడతాడు. అపితే సన్నతాః సర్వే సామంతా రిపవోజితాః. నీ దగ్గర ఉన్నటువంటి సామంతులు నీకు వశవర్తులై ఉన్నారా? శత్రువులను జయించి ఉన్నావా? దైవంచ మానుషంచాపి కర్మతే సాధ్వనుష్ఠితం. నువ్వు చెయ్యవలసిన పురుష ప్రయత్నం కొంత ఉంటుంది. ఒక కార్యాన్ని సాధించాలి అంటే మన వైపు నుంచి ప్రయత్నం మనం చెయ్యాలి. మన ప్రయత్నాన్ని మనం విడిచిపెట్టకూడదు. అదే సమయంలో సముద్రమంత ప్రయత్నం మనం చేసినా బిందువంత దైవానుగ్రహం దానికి తోడు కావాలి. బిందువంత దైవానుగ్రహం తోడు కాకపోతే సముద్రమంత ప్రయత్నం మనం చేసినా కూడా అది సఫలీకృతం కాదు. మనం అనుకున్నవే అన్నీ జరిగిపోతే అసలు భగవంతుడన్నవాడి ఉనికి ప్రశ్నార్థకం. ఒక్కొక్కప్పుడు మనం అనుకోనివి జరుగుతాయి, ఒక్కొక్కప్పుడు మనం అనుకున్నవి జరుగుతాయి, ఒక్కొక్కప్పుడు మనం అనుకున్నవి అనుకోని రీతిలో భిన్నంగా జరుగుతాయి. అప్పుడు మన కంటికి కనపడకుండా మన వెనక ఉండి కర్మ ఫలితాలను ఇవ్వగలిగిన వాడు వేరొకడు ఉన్నాడు. ప్రార్థన అన్న మాట మనకి అందుకొచ్చింది. ఒక సభ ప్రారంభం చేస్తుంటే ప్రార్థనతో ప్రారంభించండి అంటారు. ప్రార్థన ఎందుకు చేస్తారు అంటే జీవుడు ఎప్పుడు కూడా రెండిటి మధ్య నొక్కబడుతూ ఉంటాడు. ఒకటి దురితము, ఒకటి దైవము. దురితము అంటే తాను గతంలో చేసినటువంటి కర్మలు. సనాతన ధర్మానికి ఇది ప్రాణప్రదమైనటువంటి సిద్ధాంతం. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగతః. జీవుడు ఇవాళ ఈ శరీరంలో ఉన్నాడు, కోటేశ్వరరావు అన్న పేరుతో ఉన్న శరీరంలో. కానీ ఈ జీవుడు గత జన్మలలో ఏ శరీరాలలో ఉన్నాడో, ఏ పాపపుణ్యములు చేశాడో ఇప్పుడు నాకు తెలియదు. కానీ సర్వజ్ఞుడైన భగవంతుడికి తెలుసు. ఆయన చేసినటువంటి పాపపుణ్యములకు ఫలితాన్ని ఇచ్చేటప్పుడు పాపమునకు దుఃఖాన్ని, పుణ్యానికి సుఖాన్ని ఫలితాలుగా ఇస్తూ ఉంటాడు. నాకు ఎప్పుడూ సుఖపడాలనే ఉంటుంది, కానీ దుఃఖం కూడా వస్తూ ఉంటుంది. ఎందుకు వస్తుంది అంటే చేసిన పాపం ఉంది, దాన్ని ఫలితంగా అనుభవించేయాలి. అట్లా అనుభవించేయాలి అంటే అది ఇవ్వగలిగిన వాడు పరమాత్మ. ఆయన ఒక పక్క నిలబడి ఉంటాడు, చేసినటువంటి కర్మ ఒక పక్క నిలబడి ఉంటుంది, మధ్యలో జీవుడు ఉంటాడు. మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఎవరో ఈ వేదిక దగ్గర ఇటువైపుకి తిరిగి నిలబడి మాట్లాడుతున్నారనుకోండి, అకస్మాత్తుగా అట్నుంచి ఏదైనా వాహనం అదుపు తప్పి వచ్చి ఆయన్ని నొక్కిందనుకోండి, అదా ముందుకెళ్ళదు. ఆయన వేదికని వెనక్కి తొయ్యలేడు.
అప్పుడు రెండిటి మధ్య తను ఎట్లా నలుగుడు పడతాడో, జీవుడు దురితమునకు దైవమునకు మధ్య అట్లా నలుగుడు పడతాడు. తన దురితమును తీయగలిగినవాడు, అనుగ్రహించగలిగినవాడు, దురితమునకు ఫలితము కార్యము నశించిపోకుండా ఏకకాలంలో ఫలితాన్ని కార్యసాధనని ఇవ్వగలిగినవాడు పరమాత్మ. అంటే ఒక్కొక్కసారి చేసినటువంటి పాపమునకు ఫలితము అనుభవించవలసి వచ్చినా అది చేయవలసిన కార్యాన్ని పాడు చేయకుండా కార్యము చేయనిస్తుంది, పాపానికి ఫలితాన్ని అనుభవింపచేసేస్తుంది. అంటే ఇప్పుడు ఈశ్వరుణ్ణి నమ్మి భక్తితో ఉన్నందుకు ఈశ్వరుడు ఆయన్ని అలా పైకెత్తి కాపాడేస్తాడు. తన సంకల్పములు వృధా పోనివ్వడు, ఆ కార్యములు జరిగిపోయేటట్టుగా చూస్తాడు. కర్మ ఫలితాన్ని అనుభవించడానికి వీలుగా చేసేసి కర్మ ఫలితాన్ని అనుభవింపచేసేస్తాడు. ఈ రెండిటికి మధ్య నలుగురు పడుతున్నటువంటి జీవుడు ఎప్పుడూ భగవంతుణ్ణి దృష్టిలో పెట్టుకుని ప్రార్థన చేస్తాడు. స్వామి, నేను ఇప్పుడూ సుఖంగా ఉండాలని కోరుకుంటాను, కానీ నేను చేసిన కర్మ నాకు తెలియదు, దాని ఫలితం ఇచ్చేవాడివి నువ్వే. నేను ఒకవేళ ఏదైనా తెలియక పాపకర్మలు చేసి ఉన్నా ఇప్పుడు నిన్ను నేను నమ్మి ఉన్నాను. నువ్వు నేను చెయ్యాలనుకున్న ఉత్తమ కర్మలు పాడైపోకుండా నన్ను అనుగ్రహించు. నేను దాన్ని అనుభవించడానికి వీలైన రీతిలో మాత్రమే పాప ఫలితాన్ని దుఃఖంగా ఇయ్యి తప్ప ఆ దుఃఖాన్ని అనుభవించడంలో నేను చెయ్యవలసిన పనులు చెయ్యలేని స్థితిని నాకు కల్పించవద్దు అని ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తాడు. లేదా అసలు ఆ దురితమును తీసేసి కాపాడమంటాడు. అదే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆయన ఆపదలు తొలగిస్తాడు. మనకి తెలియకుండా మనం చేసిన దురితము యొక్క ఫలితము ఆపద రూపంలో మన ప్రయత్నము చేత తప్పించుకోలేని రీతిలో వచ్చి పడిపోతున్నప్పుడు దానిని తప్పించగలిగినవాడు ఈశ్వరుడే. దాని స్థానంలో సుఖాన్ని ఇచ్చేయగలిగినవాడు ఈశ్వరుడే. ఎందుకనంటే ఆయనని నిలబెట్టి అడగగలిగిన వాళ్ళు ఎవరు ఉండరు, అది ఈశ్వరుడికి మాత్రమే సాధ్యము. కాబట్టి నేనే సాధించేయగలను, అంతా నా చేతిలోనే ఉంది, నేను చేసేస్తే కార్యాలు అయిపోతాయి, ఎందుకు అవవు అన్న అతిశయంతో ప్రవర్తిస్తున్నావా? చెయ్యవలసిన కర్మలు చెయ్యకుండా అసలు స్వప్రయత్నం లేకుండా గాలిలో దీపం పెట్టి దేవుడు కాపాడాలన్నట్టుగా దేవుడు అనుకుంటే జరుగుతుంది, లేకపోతే జరగదని స్వప్రయత్నం మానేసి కూర్చున్నావా? నువ్వు చెయ్యవలసింది చేస్తూ ఈశ్వరానుగ్రహం కూడా కలిసి రావాలని భగవంతుణ్ణి ప్రార్థించి యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నావా? చేసినా అప్పుడప్పుడు నీ సంకల్పములు నెరవేరకపోతే ఈశ్వరుడు ఎందుకు నెరవేరకుండా చేశాడో అందులో కూడా ప్రేమ ఉందని మనసు సర్దుకుని భగవంతుని యందు చెక్కు చెదరని భక్తితో ఉన్నావా? ఉండవలసిన తీరు ఇది కదా. నువ్వు ప్రభువుగా ముందు అట్లా ఉంటే కదా నిన్ను చూసి ప్రజలందరూ అట్లా ఉంటారు. అట్లా ఉన్నావా దశరథ మహారాజా? ఎంత గంభీరమైన ప్రశ్న వేశాడో చూడండి. ఒక గురువు శిష్యుణ్ణి అడిగినప్పుడు ఎంత చక్కటి ప్రశ్న వెయ్యాలో. రామాయణాది కావ్యములు చదువుకుంటే విశ్వామిత్రుడి లాంటి బ్రహ్మర్షి మాట్లాడినటువంటి మొట్టమొదటి మాట రామాయణంలో. ఆ మాట ఎంత మార్గదర్శనం చేసేదయ్యి ఉండాలో, మనని ఎంత ఉత్తమ పదం వైపు నడిపించేదయ్యి ఉండాలో మనకు అర్థమవుతుంది. అందుకొచ్చే నిత్యకర్మ నైమిత్తిక కర్మ విడిచిపెట్టకుండా ఈశ్వరుణ్ణి ప్రార్థన చెయ్యడం, ఈశ్వర పూజ చెయ్యడం, ఆయన అనుగ్రహాన్ని అపేక్షిస్తూ ఉండడం అందుకొచ్చే. కాబట్టి దైవంచ మానుషంచాపి కర్మతే సాధ్వనుష్ఠితం. నువ్వు చేయవలసింది నువ్వు చేస్తున్నావా? దైవానుగ్రహం కోసం కూడా చెయ్యవలసిన ప్రయత్నం చేస్తున్నావా అని అడిగాడు. అడిగితే విశ్వామిత్రుణ్ణి చూసినటువంటి దశరథ మహారాజు గారు నిజానికి విశ్వామిత్రుడు అడిగిన ప్రశ్నని అర్థం చేసుకొని జవాబు చెప్పగలిగిన మనస్థితిలో లేడు. ఎందుకనంటే లోపల ఒక తడబాటు, ఒక డగ్గుత్తిక, ఒక భయం, ఒక సంతోషం. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు వచ్చాడు కాబట్టి మహాపురుష దర్శనమైంది. 2, విశ్వామిత్రుడంటే ప్రబలమైన కోపం ఉన్నవాడని లోకంలో ఒక పెద్ద నానుడి ఉంది అప్పటికి. ఇంత కోపిష్టి అయినటువంటి వాడు వచ్చాడు బ్రహ్మర్షి. ఆయన నోటి మాట చాలు చరిత్ర తిరగరాసేస్తుంది. ఏదైనా కోపం వచ్చిందా, నోటితో ఒక్క మాట అన్నాడా, అదే జరుగుతుంది. కాబట్టి ఎందుకు వచ్చినట్టు ఇప్పుడు మన దగ్గరికి, ఏమంటాడో ఏమడుగుతాడో మనసులో భయం. అందుకని తొందరగా ప్రసన్నుణ్ణి చేసేసుకోవాలి.
బాగా ప్రసన్నుణ్ణి చేసేసుకుంటే ఏమీ అనకుండా వెళ్ళిపోతే అంతే చాలు. మనసులో ఆ బిగుడు, ఆ భయం, ఆ ఉత్కంఠ ఉంది దశరథ మహారాజు గారికి. సాధారణంగా మనుషులు ఎట్లా ప్రవర్తిస్తూ ఉంటారో అటువంటి ప్రవర్తన శైలిని అంతటినీ కూడా రామాయణంలో చూపిస్తూ ఉంటారు వాల్మీకి మహర్షి. కాబట్టి ఆయన అన్నాడు, కంచమే పరమం కామం కరోమి కిముహర్షిత. మీరు ఏ కోరికతో వచ్చారు మహానుభావ ఇక్కడికి? మీకు నిజంగా ఒక కోరిక పుట్టడం, ఆ కోరికని తీర్చుకోవడానికి నా దగ్గరికి రావడం, మీ కోరిక తీర్చడానికి నేను మీకు ఉపకరణం కావడం, ఇంకింతకన్నా నా జీవితానికి అదృష్టం ఉంటుందా? తొందరగా అడగండి, మీకు ఏం కావాలి? మీకు ఏది కావాలన్నా నేను చేసేస్తాను. ఎందుకంటే ఇంకా నా జీవితానికి అంతకన్నా సౌభాగ్యం లేదు, అంతకన్నా సంతోషం లేదు. అడిగాడా విశ్వామిత్రుడు ఏదైనా? ఇందుకు వచ్చానని కానీ, నువ్వు ఇది చేసి పెట్టని కానీ ఏమైనా అడిగాడా? ఏమీ అడగలేదు. ఏమీ అడగనప్పుడు వచ్చిన పెద్ద ఆయన్ని వచ్చినట్టుగా గౌరవించి నమస్కరించి కూర్చోపెట్టి మాట్లాడి ఉంటే ఏం జరిగేదో. ముందు మీరు అడగండి, నేను మీకు చేసేయడం నా అదృష్టం, మీరు ఏదడిగినా చేసేస్తాను. తొందరపడి మాట వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టేసి, మీరు రావడం నాకు ఎంత సంతోషం అంటే, అసలు అకస్మాత్తుగా ఒక వ్యక్తికి అమృతం ప్రాప్తిస్తే ఆ అమృత భాండాన్ని చూసిన వ్యక్తి ఎంత ఆనందపడిపోతాడో. చాలా కాలంగా వర్షాలు పడక భూమి బీటలు వారిపోయినప్పుడు కుంభవృష్టి కురిస్తే ప్రజలు ఎంత సంతోషపడిపోతారో. బిడ్డలు లేని ఒక వ్యక్తికి అనుకూలవతి అయిన భార్య యందు సంతానం కలిగితే ఎంత సంతోషపడిపోతాడో. అత్యంత ప్రీతిపాత్రమై ప్రధానమైన వస్తువు పోయినది మళ్ళీ దొరికితే ఎంత ఆనందపడిపోతాడో అంత ఆనందపడిపోతున్నాను నేను. మీరు రావడం ఎంత భాగ్యం. అడగండి, మీకేం కావాలి ఇచ్చేస్తాను. ఇప్పుడు నేను ఎంత ఆనందంగా ఉన్నానంటే, నేను పరిపాలిస్తున్న రాజ్యంలో నేను ఎక్కడ రాజధానిని ఏర్పాటు చేసుకుని రాజ్య పరిపాలన చేస్తున్నానో ఆ అయోధ్యలో నా అంతఃపురంలో నేనున్నానన్న భావన నాకు కలగట్లేదు. నేను ఏదో క్షేత్రానికి వచ్చిన అనుభూతి కలుగుతోంది. క్షేత్రానికి వెడితే ఇతరమైన కోరికలు ఉండవు, మనసంతా పవిత్రమైపోతుంది. ఆ క్షేత్రం, తీర్థం, దైవం వాటితోటే మనసు అనుసంధానం అయిపోతుంది. అట్లా నా మనసంతా పవిత్రమైపోయింది. అంటే మీరు రావడం వల్ల క్షేత్రమైపోయింది అయోధ్య. నేను అంత ఆనందాన్ని పొందుతున్నాను. మీకు ఏం కావాలో చెప్పండి, ఇచ్చేస్తాను. మీకేం కావాలో చెప్పండి, నేను చేయగలిగినదైతే చేసేస్తాను. అద్యమే సఫలం జన్మ జీవితంచ సుజీవితం. ఇంతకాలం బ్రతికాను, కానీ ఇవాళ నా జీవితం సఫలమైంది, నా జన్మ సార్థక్యాన్ని పొందింది అని ఇప్పుడు నేను ధైర్యంగా చెప్పగలను. ఎందుకనంటే మీరే కోరి కోరి వచ్చారు. ఇంతకన్నా నాకేం కావాలి? చాలా అదృష్టవంతుణ్ణి, మీకేం కావాలో అడగండి, ఇస్తానన్నాడు. విశ్వామిత్రుడు అన్నాడు, గొప్ప వంశంలో పుట్టావయ్యా, ఇక్ష్వాకు వంశంలో పుట్టావు. గొప్ప గొప్ప చక్రవర్తులు పుట్టినటువంటి వంశం, మాట తప్పనటువంటి వారు పుట్టినటువంటి వంశం. ఆ పైన ప్రతిరోజు వశిష్ఠుడు నీకు ఉపదేశం చేస్తున్నాడు. గురువుగారి ఉపదేశాలు రోజు వింటున్నవాడివి కాబట్టి నీ బుద్ధి బాగా సంస్కరింపబడింది. నువ్వు తప్ప ఎవరు ఇట్లా మాట్లాడగలరు? ఏది కావాలంటే అది ఇచ్చేస్తాను అని అంటున్నావు కదా. భవసత్య ప్రతిశ్రవాహ, నువ్వు ఏది ఇస్తాను ఇస్తాను ఇస్తానంటున్నావో ఆ మాట నువ్వు తప్పకుండదవుగాక అన్నాడు. అయిపోయిందా? అక్కడతో తాళం కప్ప పడిపోయింది. ఎందుకనంటే తొందరపడి విశ్వామిత్రుడిని చూసి అక్కరలేని భయంతో అడగండి ఇస్తాను, అడగండి ఇస్తాను, అడగండి ఇస్తానన్నాడు దశరథుడు. విశ్వామిత్రుడు అంత గంభీరంగా మాట్లాడాడు. మాట్లాడి భవసత్య ప్రతిశ్రవాహ, నువ్వు అన్న మాట సత్యమగుగాక. ఇస్తాను ఇస్తాను ఇస్తానంటున్నావే, అది నేను అడిగినప్పుడు ఇవ్వననకుండా ఇచ్చేవాడివి అవుదువుగాక అన్నాడు ముందు. అని ఏమీ లేదయా, నేను ఒక పెద్ద కార్యం ఒకటి తలపెట్టాను, దానికి విఘాతం కలుగుతోంది, దాన్ని తప్పించే శక్తి నాకు లేక కాదు. యజ్ఞం చేస్తున్నప్పుడు రాక్షసులు వచ్చి యజ్ఞభంగం చేస్తున్నారు. నాకున్న శక్తితో నేను వాళ్ళని సంహరించగలను, కానీ యజ్ఞదీక్ష స్వీకరించిన తరువాత అటువంటి పని చేయకూడదు. అందుకని ఆ యజ్ఞ సంరక్షణం కొరకు స్వపుత్రం రాజశార్దూల రామం సత్యపరాక్రమం కాకపక్షధరం శూరం జ్యేష్ఠం మే దాతుమర్హసి. జులపాల జుత్తుతో ఉన్నాడే
నీ పెద్ద కుమారుడు రామచంద్రమూర్తి, ఆయన సత్యపరాక్రమం, సత్యమైన పరాక్రమము కలవాడు, సత్యమే పరాక్రమముగా కలిగినటువంటి వాడు. ఆ శూరుడు, 3 లోకములలో అటువంటి శూరుడు లేడు. అటువంటి రామచంద్రమూర్తిని నాకు ఇస్తే అది నాకు చాలు. నేను ఆయన్ని ఒక్క 10 రోజులు నాతో తీసుకుని వెడతాను. యజ్ఞ సంరక్షణం చేసి మళ్ళీ తిరిగి వస్తాడు. కాబట్టి నీ పెద్ద కుమారుణ్ణి నాకి అన్నాడు. ఈ మాట విన్నాడు దశరథ మహారాజు గారు. అంతే, ముఖం వెలవెలపోయింది. ముఖంలో ఎక్కడా నెత్తుటి చుక్క లేదు. ఇప్పుడు నేను ఇవ్వలేనంటే విశ్వామిత్రుడు ఏం చేస్తాడో భయం. ఇవ్వడానికి మనసు రాదు, రామచంద్రమూర్తిని పంపలేడు. లేక 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 పుట్టినటువంటి కొడుకు, ఆ పైన సుగుణాభిరాముడు, అంత మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు, అంతటి కీర్తివంతుడు. ఆ కొడుకుని వదిలి ఉండలేడు. కాబట్టి ఇప్పుడు కొడుకుని ఇవ్వడానికి సిద్ధంగా లేడన్న విషయం ముఖం చెప్పేస్తోంది. వెంటనే విశ్వామిత్రుడు ఒక మాట అన్నాడు. అహం విద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏ చైమే తపసి స్థితాః అన్నాడు. విశ్వామిత్రుడు మాట్లాడితే అంత గంభీరంగా ఉంటుంది. ఆయన అన్నాడు, అహం విద్మి మహాత్మానం, నాకు తెలుసు రాముడు మహాత్ముడు. రాముడెవరో నాకు తెలుసు దశరథ మహారాజా. రామం సత్యపరాక్రమం, 1కి 10 మాటలు అంటాడు ఈ మాట. సత్యం శివం సుందరం భగవానుడు. సత్య పరాక్రమం, రాముడు సత్యమైన పరాక్రమము కలవాడు, సత్యమే పరాక్రమముగా కలిగినవాడు. నీకేం తెలుసు రాముడి గురించి? నీకు తెలుసున్నది ఏమిటంటే నా కొడుకు నా కొడుకు నా కొడుకు అనుకుంటున్నావు, అంతే నీకు తెలుసు. వశిష్ఠోపి మహాతేజ, పక్కనే వశిష్ఠుడున్నాడు నీ కులగురు, ఆయన అడుగు. వశిష్ఠుడికి తెలుసు రాముడెవరో. ఏ చేమే తపసి స్థితాః, ఇక్కడ కూర్చున్నటువంటి తపస్సులు ఉన్నారే వాళ్ళకి తెలుసు రాముడెవరో. నీకేం తెలుసు? నీ కొడుకు అనుకుంటున్నావు అన్నాడు. దశరథ మహారాజు గారు తన కొడుకు అనుకోవడం తప్పు కాదు, కానీ నిజానికి రాముడెవరు? లోక సంరక్షణార్థం రావణవధ కొరకు భూమి మీద అవతరించినటువంటి సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. కానీ ఈ విషయం దశరథ మహారాజు గారికి తెలుసా? దశరథ మహారాజు గారికి తెలిసే అవకాశమే లేదు. ఆయన ఎంతసేపు పుత్రవ్యామోహంతో రాముడు నా కుమారుడు నా కుమారుడు నా కుమారుడు అన్న భావనలో ఉన్నాడు. విశ్వామిత్రుడికి తెలుసు వచ్చినవాడు సాక్షాత్ నారాయణుడు అని. వశిష్ఠుడికి తెలుసు వచ్చినవాడు సాక్షాత్ నారాయణుడు అని. అక్కడ ఉన్న తపస్సులకు తెలుసు వచ్చినవాడు నారాయణుడు అని. కానీ ఆ మాట అనొచ్చుగా. నీకేం తెలుసయా అనే బదులు ఆయన విష్ణువయ్యా, ఆయన రాక్షస సంహారం కోసం వచ్చాడు, ఆయన నరుడు కాడు అనొచ్చు కదా. ఆ మాట కానీ అన్నాడు అనుకోండి విశ్వామిత్రుడు, ఆ మాట అన్నాడు అనుకోండి వశిష్ఠుడు, ఆ మాట అన్నారనుకోండి తపస్సులు, రాముడు లేచి అంటాడు, నేనట్లా అనుకోవట్లేదు, దశరథం విద్ది, నేను దశరథ మహారాజు గారి కొడుకునని అనుకుంటున్నాను, నేను నరుణ్ణి అంటాడు. రాముడు తాను నరుడు అన్న భావనలో ఉండకపోతే, నరుడిగా ప్రవర్తించకపోతే అసలు రావణ వధ జరగదు. నేను భగవంతుణ్ణన్న భావన పొందిన ఉత్తర క్షణంలో, తాను భగవంతుడిగా ప్రవర్తించిన ఉత్తర క్షణంలో నరుడు కాకుండా పోతాడు. నరుడు కాకుండా పోగానే అసలు రావణ వధకి నరుడైతే తప్ప వధించలేడన్న మాట ఎక్కడ సత్యముగా అన్వయమవుతుంది? అయ్యే అవకాశం లేదు. అందుకని రాముడు ఎప్పుడూ నేను నరుణ్ణే అంటాడు. అందుకే రామాయణంలో దేవతలందరూ వచ్చి నువ్వు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు అంటే నేను అట్లా అనుకోవట్లేదు, అహం దాశరథం విద్ధి, నేను దాశరథిని అనుకుంటున్నాను, దశరథ మహారాజు గారి కొడుకుని అనుకుంటున్నాను అన్నాడు. అందుకే ఆయనకి దాశరథి అంటే ఎక్కువ ఇష్టం. దశరథ మహారాజు గారి అబ్బాయి అంటే ఎంతో ఆనందపడిపోతాడు. అందుకే గోపరాజు గారు 1కి 10 మాటలు దాశరథి 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 అంటూ శ్రీ రఘురామచారు తులసీదళదామ శమక్షమారి శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్యరమాలలామ దుర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తారక నామ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి అంటాడు. దశరథుని కొడుక అంటే ఆయన ఎంతో సంతోషిస్తాడు. నరుడిగా కావాలని వచ్చినటువంటి వాడు.
అందుకని కౌసల్యాతనయుడిగా పెరిగాడు, గురువుల దగ్గర విద్యాభ్యాసం చేశాడు, సంస్కారములను పొందాడు. అందుకని ఇప్పుడు అకస్మాత్తుగా విశ్వామిత్రుడు ఆయన నారాయణుడు అంటే అబ్బిబ్బే కాదండి నేను నరుణ్ణి అన్నాడు అనుకోండి, ఇంత విశ్వామిత్రుడు ఏమైపోవాలి, ఇంత బ్రహ్మర్షి గౌరవం ఏమైపోతుంది. అందుకని విశ్వామిత్రుడు ఒక్క మాట కూడా అనవసరపు మాట మాట్లాడ్డాడు. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం, నాకు తెలుసు రాముడెవరో సత్యపరాక్రమవంతుడు అంటాడంతే తప్ప ఆయన విష్ణువు అన్నమాట విశ్వామిత్రుడు అనడం, వశిష్ఠుడు అనడం. వశిష్ఠోపి మహాతేజా ఏచేమే తపసి స్థితా, వశిష్ఠుడికి తెలుసు, ఇక్కడున్న తపస్సులకు తెలుసు, కానీ వశిష్ఠుడు అనడం. ఎందుకని అనడు అంటే వీళ్ళందరూ కూడా పెద్దరిక ఉన్నవాళ్ళు, మహర్షులు, బ్రహ్మర్షులు, తపస్సులు, వాళ్ళకి తెలుసు ఏది మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో తెలిసున్న వాళ్ళు అలా మాట్లాడితే రాముడు లేచి నేను నరుణ్ణి అంటే కాదండి మీరు అనుకున్నట్టు అంటే వాళ్ళ గౌరవం ఏమవుతుంది. అందుకని ఆ ఇరకాటం కల్పించకూడదు రాముడికి, నరుడిగా ఆయన ప్రవర్తించడానికి అవకాశం ఇవ్వాలి. అందుకని అసలు ఆ మాటే తేడు విశ్వామిత్రుడు. కానీ అంతవరకు ఆలోచించలేడు దశరథ మహారాజు గారు. కారణం ఏమిటంటే పుత్రవ్యామోహం. కొడుకుని అడుగుతున్నాడు, కొడుకుని తీసుకెళ్ళిపోతాడేమో, ఆ యజ్ఞ సంరక్షణలో రాక్షసులతో యుద్ధం చేసి కొడుకు ఏమైపోతాడో అన్న బెంగే తప్ప నిజానికి దశరథుడు ఆ కొడుకుని పంపిస్తే విశ్వామిత్రుడి చేత రక్షింపబడతాడన్న భావన కలిగే ఉద్దేశ్యం లేదు. ఎందుకంటే ఎక్కడ ప్రేమ చాలా ఎక్కువ ఉంటుందో అక్కడ శంక ఉంటుంది పక్కన, అది మానవ నైజం. చూడండి, సాధారణంగా నోటితో కూడా అశుభాన్ని ఉచ్చరించరు, కానీ కొడుకు ఏదో పాఠశాల నుంచి తిరిగి రావడం 1 గంట ఆలస్యం అయిందనుకోండి, తల్లి అదే పనిగా గమాక్షంలోకి వచ్చి బయట చూస్తూ ఉంటుంది. 1.5 గంటలు అయిపోయింది, 2 గంటలు అయిపోయింది, చీకటి పడిపోయింది, రాలేదు ఇంకాను. భర్త వంక చూసి కోపగిస్తుంది. మీరు నిమ్మకి నీరెత్తినట్టు కూర్చుంటారు, వాడు అడిసలే దుడుకువాడు, వద్దు 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 అంటుంటే వాడికి వాహనం కొనిచ్చారు. 5ంటికి రావలసిన పిల్లాడు 7 అయిపోయింది, ఇప్పటికి రాలేదు. మీరు కనీసం ఏమైంది, వాడు ఎందుకు రాలేదు ఏం కనుక్కోరా, ఎక్కడన్నా పడ్డాడో ఏమైందో అంటుంది. ఏమైందో అన్న మాటలోనే శంక, అనుమానం. పిల్లవాడు ఎక్కడో పడిపోయాడు, ఏదో ప్రమాదం జరిగింది అని బెంగ. తండ్రి అంటాడు, కాదులేవే పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి కదా, పిల్లలు బాగా వృద్ధిలోకి రావాలని వెనకబడిన పిల్లల్ని కూర్చోపెట్టి ఎక్కువ పాఠం చెప్పి పంపిస్తున్నారు. ఈ మధ్య నాకు కళాశాల అధ్యాపకులు కనపడి ఆ మాట చెప్పారు, వచ్చేస్తాడులే అంటాడు ఆయన. మీరు ఇట్లాగే మనసు సర్దుకుని కూర్చుంటారు. తండ్రి మనసు అంతే రాయి, తల్లి మనసు అలా కాదు, కొట్టుకుపోతుంది అంటుంది. ఆఖరికి ఆ కొడుకు కనపడ్డాక ఎరా ఏమైపోయావు ఇంతసేపు, ఓ మాట పొద్దున్న చెప్పచ్చు కదా, ఆలస్యం అవుతుందంటే అమ్మ నాకు మాత్రం ఏం తెలుసమ్మా అంటాడు వాడు. అప్పుడు ఆవిడ ప్రశాంత చిత్తురాలు. తల్లి దగ్గర ప్రేమ ఎక్కువ. ప్రేమ మనుష్యులకు ఎక్కువైన కొద్దీ శంక కూడా ఎక్కువైపోతుంది. ఎంత శంక పెరిగిపోయినా జరగవలసినది జరగక మానదు. కాబట్టి శంక అన్నది ప్రేమ పక్కన ఉండే నీడ. దశరథ మహారాజు గారికి కొడుకు మీద అంత ప్రేమ లేక 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 పుట్టాడు. కాబట్టి ఇప్పుడు ఆయనకి మనసులో బెంగ, ఆ పిల్లాడు ఏమైపోతాడో, ఈ విశ్వామిత్రుడితో పంపిస్తే యజ్ఞ సంరక్షణ ఏమిటి, రాక్షసులు ఏమిటి, వాళ్ళతో యుద్ధం ఏమిటని. విశ్వామిత్రుడు అన్నాడు, నాకు తెలుసు రాముడెవరో, నువ్వు పంపాలనుకుంటే పంపు, ధర్మం కావాలనుకున్నా, కీర్తి కావాలన్నా రాముడితో పంపు అన్నాడు. ఎంత గంభీరమైన మాట అండి. ఒకటి ధర్మం, నువ్వు మాటిచ్చావు, నేను అడగలేదు. నువ్వు ఏం కావాలో అడుగు ఇస్తానన్నావు, నేను అడిగాను. ఇప్పుడు ఇవ్వనంటే ధర్మం పోతుంది. ఒకసారి నువ్వు ధర్మభ్రష్టుడవైన తర్వాత ఎవరి విషయంలో అయ్యావన్న దాన్ని బట్టి ఆ ఫలితం తీవ్రంగా ఉంటుంది. ఒక బ్రహ్మర్షికి ఇచ్చిన మాట తప్పావు కాబట్టి ఆ అధర్మం నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టదు. 2, నాతో పంపితే దాని వలన నీ కుమారుడు ఎంత శక్తిని పొందుతాడో నువ్వు ఆలోచించుకోలేకపోతున్నావు. ఒక గురువు ఇవ్వగలిగిన శక్తి లోకంలో ఇంకెవ్వరు ఇవ్వలేరు. అంత శక్తివంతుడైన రాముడు ఎంత గొప్ప రాక్షస సంహారం చేస్తాడో, ఎంత ధర్మ సంస్థాపన చేస్తాడో అప్పుడు ఫలానా వాళ్ళ అబ్బాయి అంటారు. కీర్తి నీకు కాదా? మాటకి కట్టుబడి పంపాడండి అంటారు, అప్పుడు కీర్తి నీది కాదా?
అందుకని ధర్మాన్ని కీర్తిని దృష్టిలో పెట్టుకొని ఆలోచించి జవాబు చెప్పన్నాడు. విశ్వామిత్రుడు మాట్లాడితే అంత బరువుగా ఉంటాయి మాటలు, అంత గంభీరంగా ఉంటాయి. దశరథుడు మాట్లాడితే పాపం అదే శంక, అదే బెంగ, ఆయనకి అదే భయం. కాబట్టి విశ్వామిత్రుడితో అన్నాడు, ఊనషోడశ వర్షో మే రామో రాజీవలోచన నయుద్ధయోగ్యతామస్య పశ్యామి సహ రాక్షసై. ఈ రాముడికి ఇంకా 16 సంవత్సరములు నిండలేదు, అంటే ఇంకా 12 ఏళ్ళు ఉన్నటువంటి వాడు. ఇప్పుడు ఈ పిల్లవాడిని మీతో పంపించడానికి ఆయనకి అస్త్రాలు తెలియవు, శస్త్రాలు తెలియవు, అంత బాగా విద్యాభ్యాసం చేసినవాడు కాదు, నేర్పు లేదు, సమర్థత లేదు. రాక్షసులు చూస్తే కపట యుద్ధం చేస్తారు, అందున చీకటి పడితే వాళ్ళ శక్తి పెరిగిపోతుంది. వీడు చూస్తే పిల్లాడు, చీకటి పడితే వీడికి కళ్ళు పడిపోతాయి, నిద్రపోతాడు. చిన్నపిల్లాడు కదూ, నిద్రపోతాడు. నిద్రపోయే లక్షణం ఉన్నవాడు పిల్లాడు ఇతను. రాత్రి అయితే బాగా యుద్ధం చేసేవాళ్ళు, అందులో కపట యుద్ధం చేసేవాళ్ళు రాక్షసులు. వాళ్ళతో యుద్ధానికి నేను పంపన. 60,000 సంవత్సరముల పాటు పిల్లలు లేక లేక ఏడ్చి 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 కష్టపడి అశ్వమేధయాగం చేసి పుత్రకామేష్టి చేసి ఇంత వృద్ధుణ్ణైపోయిన తర్వాత సుగుణాభిరాముణ్ణి కన్నాను. కొడుకులు పుట్టారని ఆనందపడిపోతున్నాను. ఇప్పుడు నా నుంచి కొడుకుని వేరు చేసి యజ్ఞ సంరక్షణకి తీసుకెళ్తావా విశ్వామిత్ర మహర్షి? 60 సహస్రాణి మమ జాతస్య కౌశిక దుఃఖేనోత్పాదితశ్చాయం నరామన్నితుమర్హసి. ఇన్ని వేల సంవత్సరముల తర్వాత లేక లేక పుట్టినటువంటి కొడుకుని నీతో యజ్ఞ సంరక్షణానికి పంపన? నా వల్ల జరిగే పని కాదు, నేను పంపలేను. అయినా నువ్వు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు వస్తున్నారు, యజ్ఞ విఘ్నం చేస్తున్నారంటున్నావు, అసలు ఆ రాక్షసులు ఎవరు అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, విశ్వామిత్రుడు, రావణాసురుడని ఒక భయంకరమైన రాక్షసుడు ఉన్నాడు. గొప్ప తపస్సు చేశాడు, అనేక వరములు పొందాడు, అనేక అస్త్రశస్త్రములు తెలుసు, రాక్షస బలాలన్నిటికీ నాయకుడు. తనంత తానుగా ఎప్పుడు రాడు. ఆయన ప్రతినిధులుగా మారీచ సుబాహువులని 2 రాక్షసులు తిరుగుతూ ఉంటారు. నేను సిద్ధాశ్రమంలో యజ్ఞం చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరూ వచ్చి యాగమునందు ఆ అగ్నిహోత్రంలో నెత్తులు కుమ్మరిస్తూ ఉంటారు. యజ్ఞము భంగమైపోతూ ఉంటుంది. నేను మౌన దీక్షలో ఉంటాను, శపించకూడదు, లేచి యుద్ధం చేయకూడదు. నాకు శక్తి ఉంది, కానీ నా యజ్ఞాన్ని నేను రక్షించుకోవడం కుదరట్లేదు. కాబట్టి నేను ఈ కారణం చేత రాముణ్ణి సహాయం అడుగుతున్నాను, రాముణ్ణి నాతో తీసుకెడతాను. దశరథుడికి ఎంతవరకు అర్థమవుతోందంటే, విశ్వామిత్రుడి యజ్ఞాన్ని భంగపరుస్తున్న వాళ్ళు రావణాసురుని ప్రతినిధులైనటువంటి మారీచ సుబాహువులు. ఇప్పుడు వాళ్ళని రాముడు వెళ్ళి సంహరించాలి. అసలు వాళ్ళ శక్తి ఎంత, రాముడి శక్తి ఎంత? ఈ మాట వినగానే దశరథ మహారాజు అన్నాడు, ఒక అక్షౌహిణీ సైన్యంతో నేను యుద్ధానికి వస్తాను. అది కూడా వాళ్ళిద్దరిలో ఎవరో ఒకడితోనూ యుద్ధం చేస్తాను. అసలు రావణాసురుడి పేరు చెప్తేనే దేవతలు కూడా గజగజ ఉణికిపోతారు. అలాంటి రావణాసురుడి ప్రతినిధులతో యుద్ధం ఏమిటి, దాన్ని రాముడు చేయడం ఏమిటి? రాముడు ఎక్కడ చెయ్యగలడు, బాలుడు. కాబట్టి నేను కూడా నిజానికి వాళ్ళిద్దరితో యుద్ధం చెయ్యలేను, మమ్మల్ని వదిలిపెట్టేసేయి, నా వల్ల జరిగే పని కాదు, నేను రాముణ్ణి పంపను, నువ్వు ఏమనుకున్నా సరే ఈ మాట నిజం అని దేవదానవ గంధర్వా యక్షాహ పదకపన్నగా నశక్తా రావణం సోఢుం కిం పునర్మానవాయుధ. దశరథ మహారాజు గారంతటి వాడు కూడా మనుష్యుణ్ణి తక్కువ చేసి మాట్లాడాడు రామాయణంలో. దశరథుడు మాట్లాడాడు, జనకుడు మాట్లాడాడు, ఋషులు మాట్లాడాడు, రావణాసురుడు మాట్లాడాడు. రామాయణంలో త్రేతాయుగంలో రాముడు ఉన్న కాలంలో అందరూ కూడా మనుష్యుల్ని తక్కువ చేసి మాట్లాడిన వారే. భగవంతుడి దృష్టిలో నరజన్మ అంత గొప్పది. అటువంటప్పుడు నరజాతి ప్రతిష్ట నిలబెట్టడానికి వచ్చిన అవతారం రామావతారం. తండ్రి అయిన దశరథ మహారాజు గారే అంటున్నాడు, దేవదానవ గంధర్వా యక్షాహ పతకపన్నగాహ. దేవతలు కానీ, దానవులు కానీ, గంధర్వులు కానీ, యక్షులు కానీ, పక్షులు కానీ, పన్నగములు, నాగులు కానీ రావణాసురుడితో యుద్ధం చేయడం సాధ్యం కాదు. ఇంకా కిం పునర్మానవాయుధ, ఇంకా మనిషి యుద్ధంలో రావణాసురుడిని ఏం చేయగలడు? వాళ్ళే చేయలేరు, ఇక మనిషి చేయగలడా
అంటే దశరథుడు అంతటి వాడు మనిషిని అంత తక్కువ చేసి మాట్లాడి కాబట్టి నీ యజ్ఞాన్ని సంరక్షణ చేయడానికి నేను వచ్చి ప్రయోజనం లేదు, నా సైన్యం వచ్చి ప్రయోజనం లేదు, రాముడొచ్చి ప్రయోజనం లేదు, కాబట్టి నేను రాముణ్ణి ఇవ్వను, ఏమైతే అవని, ఏం చేస్తావు, నన్ను శపిస్తావు, శపించి కొడుకుని మాత్రం వదులుకోలేను అంటే ఇక తెగించేశాడంటారు చూసారా. అట్లా పుత్రవ్యామోహంతో విశ్వామిత్రుణ్ణి తిరస్కరించేటటువంటి స్థితికి వచ్చేసాడు. అప్పటి వరకు విశ్వామిత్రుడు అందరినీ అలా తిరస్కరిస్తే శపించేవాడు. కానీ ఇప్పుడు బ్రహ్మర్షి, లోకమంతటా బ్రహ్మమును చూడగలిగిన నేర్పరి, ఆయన కామక్రోధములకు వశపడడం. కాబట్టి ఆయన అన్నాడు, యదీదంతే క్షమం రాజన్ గమిష్యామ యథాగతం మిథ్యాప్రతిజ్ఞ కాకుత్సా సుఖీ భవ సబాంధవ అన్నాడు. విశ్వామిత్రుడికి కోపం వచ్చింది. ఎప్పుడైతే ఆయనకి కోపం వచ్చి ముఖం ఎర్రపడిందో భూమి కంపించింది. దేవతలు కూడా హడిలిపోయారు, ఎంత భయంకరమైన శాపం ఇస్తాడో అని. కానీ ఆయన తన క్రోధాన్ని అణుచుకుని యదీదంతే క్షమం రాజన్ గమిష్యామి యథాగతం, ఓ దశరథ మహారాజా ఎట్లా వచ్చానో అట్లాగే వెళ్ళిపోతాను. మిథ్యాప్రతిజ్ఞ కాకొచ్చ, అడగకుండానే నేను అది చేస్తాను ఇది చేస్తాను అని మాట ఇచ్చే మాట తప్పిన ఓ అధర్మాత్ముడవైన రాజా చిరకాలము జీవించదవుగాక అన్నాడు. అంటే పాపీ చిరాయు అని. మాట తప్పినవాడు, అధర్మము వైపుకి వెళ్ళినవాడు పాపాత్ముడు కాబట్టి పాపీ చిరాయు అంటే దాని అర్థం ఏమిటి? పాపము బాగా చేశాడు కాబట్టి దుఃఖం అనుభవించడానికి శరీరంతో ఉంటే ఆ దుఃఖం పాపాన్ని దుఃఖం రూపంలో అనుభవిస్తాడు. కాబట్టి సుఖీ భవ సబాంధవ, నీ బంధువులతోటి సుఖంగా ఉండులే అని ఎక్కడా కూడా పైకి కర్కశంగా ఏమీ మాట్లాడకుండా మంచి మాటే మాట్లాడి, మాట తప్పిన ఓ రాజా దీర్ఘకాలము జీవించదవుగాక, సుఖంగా ఉండు అని లేచి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు వెంటనే వశిష్ఠుడు లేచి విశ్వామిత్రుడిని ఆపి దశరథ మహారాజు గారితో, ఇక్ష్వాకూణాం కులే జాతః సాక్షాత్ ధర్మైవాపర ధృతిమాన్ సువ్రత శ్రీమాన్ నధర్మం హతుమర్హసి. ఓ దశరథ మహారాజా, ఇక్ష్వాకు వంశంలో పుట్టావు. ఇక్ష్వాకు వంశం అంటే ఆడిన మాట తప్పనటువంటి చక్రవర్తుల పరంపర, అందులో వచ్చినటువంటి వాడివి. సాక్షాత్ ధర్మైవాపర, గొప్ప ధర్మమూర్తివని పేరు తెచ్చుకున్నావు. ధృతిమాన్ సువ్రత శ్రీమాన్, ఎంతో ధైర్యమున్నవాడివి, చేసిన సంకల్పాన్ని విడిచిపెట్టనటువంటి వాడివి. అటువంటి వాడివి, మంచి కర్మలు చేసేటటువంటి వాడివి, ఎంతో కీర్తి సంపాదించుకున్నవాడి, అటువంటి వాడివి నధర్మం హాతుమర్హసి, ధర్మాన్ని ఇవాళ తప్పి, అందులో బ్రహ్మర్షి విషయంలో ఆడిన మాట తప్పి అపకీర్తి తెచ్చుకోకు. నువ్వు ఏమనుకుంటున్నావంటే విశ్వామిత్రుడంటే సామాన్యమైన వ్యక్తి, ఆయన యజ్ఞాన్ని ఆయన సంరక్షించుకోలేకపోతున్నాడు, అందుకని రాముణ్ణి సాయంగా అడుగుతున్నాడని అనుకుంటున్నావు. ఓ దశరథ మహారాజా, నీకు తెలియని విషయం చెప్తాను. ఏష విగ్రహవాన్ ధర్మ, ఏష వీర్యవతాం వరః, ఏష బుద్ధ్యాధికో లోకే తపసశ్చ పరాయణం. విశ్వామిత్రుడంటే ఏమనుకుంటున్నావు? ఆయన ఏష విగ్రహవాన్ ధర్మ, ధర్మము రాశీభూతమై నిలబడితే అదే విశ్వామిత్రుడు. ఆ విశ్వామిత్రుడి శుశ్రూష చేసి, ఆ విశ్వామిత్రుడి సేవ చేసి, ఆ విశ్వామిత్రుడి దగ్గర విద్యాభ్యాసం చేసి, రామచంద్రమూర్తి కూడా గురువులాగే తయారై రామో విగ్రహవాం ధర్మ అనిపించుకున్నాడు. అంటే విశ్వామిత్రుడు చెక్కిన మూర్తి రామచంద్రమూర్తి. ఏష విగ్రహవాం ధర్మ, ధర్మము రాశీభూతమైతే విశ్వామిత్రుడు. ఏష వీర్యవతాం వరః, అటువంటి పరాక్రమవంతుడు సమస్త లోకముల యందు లేడు. తను దెబ్బ తినకుండా ఎంతమందినైనా నిగ్రహించగలిగినటువంటి సమర్థుడు. ఏష బుద్ధ్యాధికో లోకే, లోకముల యందు ఈయన కన్నా బుద్ధిమంతుడు వేరొకడు లేడు. తపసశ్చ పరాయణం, మూర్తీభవించినటువంటి తపస్సు, అంత తపస్సు చేసిన వాడు వేరొకడు కానరాడు. పక్కన ఉన్న ఏదైనా చేత్తో పట్టుకున్నాక రక్షిస్తుంది, కానీ ఒక వ్యక్తిలో ఉన్న తపస్సు ఆయనతో నిరంతరం ప్రయాణం చేస్తూ నీడలా కాపాడుకుంటూ ఉంటుంది. విశ్వామిత్రుడంటే అంతటి తపస్వి,
అంతటి ధర్మాత్ముడు, అంతటి బుద్ధిమంతుడు. అన్నిటికన్నా నీకొక గొప్ప విషయం చెప్తాను దశరథ మహారాజా. దేవతలకు కానీ, ఋషులకు కానీ, రాక్షసులకు కానీ, కిన్నెరులకు కానీ, గంధర్వులకు కానీ, యక్షులకు కానీ, మహోరగులకు కానీ ఎవరికీ తెలియనన్ని అస్త్రములన్నీ ఒక్క విశ్వామిత్రుడికే తెలుసు. శస్త్రము అంటే చేత్తో పట్టుకుని కొట్టడం కానీ విసరడం కానీ చేస్తే పనిచేస్తుంది. శూలం, కత్తి, గద ఇటువంటివి. అస్త్రము అంటే చేతిలో ఏ ఉండక్కర్లా, ఓ గడ్డి బరకని తీసి మంత్రాన్ని అభిమంత్రిస్తే అది బయలుదేరి వెళ్ళి శత్రువుని సంహరిస్తుంది. అందుకే రాముడు బ్రహ్మాస్త్రాన్ని గడ్డి పరక మీద అభిమంత్రించాడు రామాయణంలో. అటువంటి అస్త్రములు విశ్వామిత్రుడికి తెలిసినవి ఎవ్వరికీ తెలియవు. అంత గొప్పవాడు. నీకు ఇంకొక పెద్ద విశేషం చెప్తాను దశరథ మహారాజా, జాగ్రత్తగా విను. తేషాం నిగ్రహణే శక్తః స్వయంచ కుశికాత్మజః తవ పుత్రహితార్థాయ త్వాముపేత్యాభిజాయతే. విశ్వామిత్రుడు నిజానికి తన యజ్ఞాన్ని తాను రక్షించుకోలేనంత అమాయకుడు, అసమర్థుడు, అశక్తుడు అని నువ్వు అనుకుంటున్నావా? కాదు, ఆయన రక్షించుకోగలడు. ఆయన రాముణ్ణి తీసుకెళ్ళి యజ్ఞ సంరక్షణ ఎందుకు చెయ్యాలనుకుంటున్నాడో తెలుసా? ఆయన రాముడికి అంత శక్తిని కట్టబెట్టడానికి సిద్ధపడ్డాడు. అంటే రాముణ్ణి చెక్కుతాడు. ఇప్పుడు రాముణ్ణి అంత శక్తివంతుణ్ణి చెయ్యడానికి, అనుగ్రహించడానికి సిద్ధపడ్డాడు. గొప్ప అదృష్టాన్ని జార విడిచిపెట్టేస్తున్నావు. విశ్వామిత్రుడంటే తక్కువగా అంచనా వేస్తున్నావు. కాబట్టి తవ పుత్రహితార్థాయ, పైకి అట్లా చెప్తున్నాడు యజ్ఞ సంరక్షణమని కాదు, భవిష్యత్తులో నీ కొడుకు ముందు ఎవ్వరూ నిలబడడానికి వీలులేని రీతిలో గొప్ప శక్తివంతుడుగా నీ కొడుకుని తీర్చిదిద్దుతాడు. అందుకొచ్చాడు. ఇంకొక విషయం, దక్ష ప్రజాపతికి 2 కుమార్తెలు జయ, సుప్రభ. వాళ్ళు భృశాస్వుని యందు అనేక అస్త్రములను కన్నారు. ఆ అస్త్రములన్నీ కూడా విశ్వామిత్రుడికి తెలుసు. విశ్వామిత్రుడి విషయంలో దశరథ మహారాజా నువ్వు తెలుసుకోవలసిన ఇంకొక గొప్ప విషయం చెప్తున్నాను. విశ్వామిత్రుడే తలుచుకుంటే లోకంలో ఉన్న అస్త్రములన్నీ తెలిసుండడమే కాదు, కొత్త అస్త్రములను సృష్టించగలడు. అంత శక్తివంతుడు. అంతగా సమస్త వేదములు, ధనుర్వేదము తెలుసున్నవాడు. అటువంటి విశ్వామిత్రుడు వచ్చి రాముణ్ణి పంపమని అడిగితే అంతకన్నా అదృష్టం జీవితంలో ఇంకొకటి లేదు. అంటే నిజానికి రావణ సంహారానికి, రాక్షస సంహారానికి రాముణ్ణి శక్తివంతుణ్ణిగా తయారు చెయ్యడానికి విశ్వామిత్రుడు వచ్చాడు. విశ్వామిత్రుడు రావడం, విశ్వామిత్రుడితో రాముడు వెళ్ళడమే రామాయణానికి మంగళతోరణం. అక్కడ రాముణ్ణి చిక్కాడు విశ్వామిత్రుడు. కాబట్టి పంపవయ విశ్వామిత్రుడితో ఆలోచించకన్నాడు. ఎప్పుడైతే దశరథుడు ఈ మాట వశిష్ఠుడి దగ్గర విన్నాడో గబగబా లోపలికి వెళ్ళి రాముణ్ణి, లక్ష్మణుణ్ణి కూడా తీసుకొచ్చాడు. మరి ఒకరిని ఒకరు విడిచిపెట్టి ఉండరు కదా, తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి దశరథ మహారాజు గారు ఆ విశ్వామిత్రుణ్ణి అనుగమించి నువ్వు వెళ్ళు అని చెప్పడానికి సిద్ధపడుతున్నాడు. వెంటనే వశిష్ఠ మహర్షి లేచి వచ్చి మంత్రోదకాలతో రామచంద్రమూర్తికి అభిమంత్రణ చేసి స్వశ్చయనం చేసి ఆశీర్వచనం చేశారు. దశరథుడు సపుత్రం మూర్ధ్నిపాఘ్రాయ రాజా దశరథ ప్రియం దదౌ కుశికపుత్రాయ సుప్రీతేన అంతరాత్మన. ఆ కొడుకు తల 2 చేతులతో పట్టుకొని దగ్గరికి తీసుకొని మూర్ధన్యస్థానమునందు వాసన చూశాడు. మూర్ధ్నుపాఘ్రాయ. రామాయణం ధర్మశాస్త్రం. 8 ఏళ్ళు దాటిపోతే కొడుకునైనా కూతురునైనా కూడా ఇక తండ్రి కానీ తల్లి కానీ ముద్దు పెట్టుకోకూడదు. వాళ్ళకి అంత ప్రేమ కలిగితే పాపట స్థానంలో తల మీద వాసన చూస్తారంతే. అట్లా తల్లి కానీ తండ్రి కానీ అంత ప్రేమతో వాసన చూస్తే అది వాళ్ళకి ఆశీర్వచనం. అందుకు దశరథుడు కొడుకుని పంపించేటప్పుడు ముద్దు పెట్టుకున్నాడని చెప్పలేదు వాల్మీకి మహర్షి. సపుత్ర మూర్ధ్నుపాఘ్రాయ. ఆ కొడుకుని దగ్గరికి తీసుకొని మూర్ధన్య స్థానాన్ని వాసన చూశాడు. రాజా దశరథ ప్రియం దదౌ కుశికపుత్రాయ సుప్రీతేనంతరాత్మన. ఇచ్చేశాట. అంటే పంపడానికి అంత బెంగెట్టుకున్నవాడు వశిష్ఠుడు చెప్పిన తర్వాత అర్థమైంది విశ్వామిత్రుడు అంటే ఏమిటో. అర్థం అవగానే
ఒక వస్తువుని ఇచ్చేసినట్టుగా రాముడిని విశ్వామిత్రుడికి ఇచ్చేశాడు. ఇచ్చేసి మీరు తీసుకెళ్ళి ఈ పిల్లవాడితో యజ్ఞ సంరక్షణం చేయించండి, గురువుగారు ఏది చెప్తే అది చెయ్యి ఇప్పుడు అనవలసిన మాట అన్నాడు. ఎందుకనంటే లోకంలో ఎవరు చెప్పినా సలహా, గురువుగారు చెప్తే శాసనం. అన్నిటికన్నా గొప్ప బుద్ధి ఏది అంటే లోకంలో గురు బుద్ధిర్విశేషత. కాబట్టి గురువుగారు ఏ మాట చెప్తున్నారో ఆ మాట జీవితంలో పాటించు. దదౌ కుశికపుత్రాయ, ఇచ్చేశాడంతే. ఇచ్చేశాడంటే ఆయన ఏం చెప్తే చెయ్యి. మీరు నాకు ఈ పూలదండ ఇచ్చారు, నేను ఇది పట్టుకెళ్ళిపోవచ్చు, ఇక్కడ పెట్టేసేయచ్చు. పట్టుకెళ్ళిన తర్వాత కూడా ఇంట్లో వేసుకు కాసేపు తిరగచ్చు. ఇంటికి వెళ్ళిన తర్వాత నా మనవడో మనవరాలో కనపడితే చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళ మెడలో వేస్తే వాళ్ళ దండ పట్టుకుని ఆడుకోవచ్చు. ఒకసారి నాదైనది నేను ఎట్లయినా వాడుకోవచ్చు. అట్లా దదౌ కుశికపుత్రాయ, రాముణ్ణి ఇచ్చేశాడంతే కుశికపుత్రుడికి. ఇచ్చి పంపించాడు. వెంటనే వాయువు పరాగం లేకుండా పరమ ప్రశాంతంగా చల్లగా చక్కగా వీచిందిట. పుష్పవృష్టిర్మహత్యాసీత్ దేవదుందిభి నిస్వనై శంఖదుందిభి నిర్ఘోష ప్రయతేతు మహాత్మని. విశ్వామిత్రుడితో కలిసి రామలక్ష్మణులు బయలుదేరి గుమ్మం దాటగానే దేవతలు పైనుంచి పుష్పవృష్టి కురిపించారు, దేవదుందుభులు మోగే. అట్లాగే శంఖదుందుభి నిర్ఘోష, శంఖధ్వానాలు వినపడ్డాయి. శంఖధ్వానం వినపడింది అంటే విజయానికి పిలుపు. అందుకే భగవద్గీతలో ఆ మొట్టమొదట ప్రారంభంలోనే పాండవ మామకాశ్చైవ కిమకుర్వతు సంజయ, కౌరవులు పాండవులు ఏం చేస్తున్నారు అని అడిగితే పాండవులు శంఖనాదం చేస్తున్నారు అంటాడు సంజయుడు. శంఖం ఊదితే విజయానికి పిలుపు. అంటే దశరథ మహారాజు గారు పంపించగానే రామలక్ష్మణులు విశ్వామిత్రుడితో కలిసి బయలుదేరితే పుష్పవృష్టి పడింది, దుందుబులు మోగాయి, శంఖనాదాలు మోగాయంటే ఒక గురువుతో శిష్యుడు కలిసి బయలుదేరగానే దుర్నిరీక్షుడైన శక్తివంతుడుగా తయారు కావడానికి కావలసిన పునాది పడుతోంది. అంటే ఇప్పటి వరకు రాముడు నరుడిగా వచ్చిన నరుడైన కారణం చేత నిజానికి రావణాసుర సంహారం కానీ రాక్షస సంహారం కానీ చేయడానికి కావలసినంత శక్తి అప్పటికి లేకపోయినా ఇప్పుడు గురువుల వలన పొందుతాడు. విశ్వామిత్రుడు అంత శక్తిని కట్టపెట్టడానికి సిద్ధపడుతున్నాడు. అంత శక్తివంతుడైన రాముడే లోకాభిరాముడు. రావణ సంహారం చేసి రాక్షస సంహారం చేసి సుగుణాభిరాముడై గురువుల దగ్గర చెక్కబడి అన్ని విషయాలు తెలుసుకుంటాడు. విశ్వామిత్రుడి దగ్గర తెలుసుకుని అంత గొప్పగా ప్రవర్తిస్తాడు. మనకి పెళ్లి చేసేటప్పుడు స్నాతకము అని ఒక అంగం ఉంటుంది. ఆ స్నాతకం చేసేటప్పుడు నిజానికి గురువుగారు వస్తారు. గురువుగారు వచ్చి గురువుగారు చెప్తారు ఆ మాటలు. ఆ చెప్పినప్పుడు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటూ కొన్ని మంచి మాటలు చెప్పి నువ్వు గృహస్థాశ్రమంలోకి ఎడుతున్నావు, ఇట్లా ఉండాలి నువ్వు, ఏష ఆదేశ ఏష ఉపదేశ, నేను చెప్తున్న మంచి మాట, అదే సమయంలో ఏష ఆదేశ, ఇది నేను నీకు చేస్తున్న శాసనం అని చెప్తారు. అట్లా నిజానికి రాముడికి సీతా కళ్యాణానికి ముందు స్నాతకం చేసిన గురువుగారు విశ్వామిత్రుడు. అసలు నిజంగా విశ్వామిత్రుడు రాముడితో మాట్లాడిన తీరు, శిష్యుడి మీద విశ్వామిత్రుడికి గురువుగా ఉండే ప్రేమ, అసలు ఆ మాటలు చెప్పడంలో ఉండే విధానం, ఒక శిష్యుణ్ణి ఎంత ఉద్ధరించగలడు గురువు, ఎంత బాగా పరిశీలిస్తాడు, ఎంత అనునయిస్తాడు, ఎట్లా ధర్మం నేర్పుతాడన్నది ఎంత చదివినా ఎన్ని మాటలు జరిగినా అసలు విశ్వామిత్రుడి పేరు చెప్పేటప్పటికీ నేల మీద పడి నమస్కరించాలనిపిస్తుంది. నేనైతే రామాయణంలో విశ్వామిత్రుడు అంటే నాకు అంత భక్తి, అంత ప్రీతి. నా దృష్టిలో విశ్వామిత్రుడు లాంటి గురువు ఉంటాడా అనిపిస్తుంది. అలా మాట్లాడేవాళ్ళు ఉంటారా అనిపిస్తుంది. శిష్యుల్ని అలా చిక్కుతారా అనిపిస్తుంది. అంత అద్భుతమైనటువంటి గురువు. కాబట్టి బయలుదేరారు. బయలుదేరితే విశ్వామిత్రుడు ముందు నడుస్తున్నాడు, వెనక రాముడు నడుస్తున్నాడు, వెనక లక్ష్మణుడు నడుస్తున్నాడు. ధనుర్బాణాలు పట్టుకున్నారు, ఉడుగు చర్మంతో చేసినటువంటి తొడుగులు వేళ్లకి తొడుక్కున్నారు. ముందు విశ్వామిత్రుడు నడుస్తుంటే వెనక రాముడు వెనక లక్ష్మణుడు నడిచి వెళ్ళిపోతున్నారట. విశ్వామిత్రుడు వెనక్కి తిరగడం. రాముడు గురువుగారు ఇంకా ఎంత దూరం నడవాలండి, ఎక్కడి దాకా వెళ్ళాలండి, ఈ పాదయాత్ర ఎంతసేపు అండి అన్న ప్రస్తావన తీసుకురాడు. గురువుగారి వెనక వెళ్ళిపోవడం చాలు. ఇది బాలరాముడి గొప్పతనం. ఎవరు నేర్పారు
అంటే పుట్టుకతో వచ్చింది ఆ వినయం. గురువుల దగ్గర వినయంతో వాళ్ళు చెప్పినది చేసేయడమే. గురువుగారికి తెలీదా మనం పిల్లలమని? గురువుగారికి తెలీదా వీళ్ళకి అలసట వస్తుందని? గురువుగారికి తెలీదా ఇక్కడ ఆపాలని? గురువుగారికి తెలీదా ఇప్పుడు వీళ్ళు తినాలని? గురువుగారికి తెలీదా వీళ్ళు పడుకోవాలని? కాబట్టి గురువుగారు ముందు నడుస్తూ ఉంటే గురువుగారి అడుగుజాడలలో ఆయన వెనక నడిచి వెళ్ళిపోవడం కన్నా జీవితంలో అదృష్టం ఏముంది? ఆయన ఛాయలో, ఆయన నీడలో ఆయన వెంట నడిచి వెడుతున్నాం, ఇంకింతకన్నా భాగ్యం ఏముంది? ఇది రాముడి హృదయం. ఇటువంటి గురువు, ఇటువంటి అన్నయ్య, వీళ్ళిద్దరి వెనక నడిచి వెళుతున్నాను, అది లక్ష్మణ హృదయం. నడిచి వెళ్ళిపోతున్నారు అంతే. సరయూ నదీ తీరంలో అలా వెళ్ళి దక్షిణ తీరంలో 1.5 యోజనాలు నడిచారు. నడిచాక విశ్వామిత్రుడు వెనక్కి తిరిగాడు. రామలక్ష్మణులు ఇద్దరి వంక చూశాడు, పొంగిపోయాడు. దేనికి అంటే గురువు హృదయం అంత ప్రసన్నం, అంత మృదువు, అంత నవనీతం. చూశాడు, గురువుగారు ఇంకా ఎంత దూరం నడవాలండి, మాకు ఇలా అలవాట్లేదు, ఈ నడకలవి కాళ్ళు లాగేస్తున్నాయి, మీరు చూస్తే పెద్ద పెద్ద అంగలేసుకు వెళ్ళిపోతున్నారు, ఇలా ఎంత దూరం నడవాలండి అని అంటాడేమో అని చూశాడు. ఎక్కడా అనలేదు. బడలిక ఉండదా? ఉంది. కానీ బడలికని ఏది కప్పేసింది అంటే సంతోషం కప్పేసింది. ఏ సంతోషం కప్పేసింది? బ్రహ్మర్షి, మహానుభావుడు, తేజోమూర్తి, ఎటువంటి గురువు నడుస్తున్నారు, ఆయన వెనక నడుస్తున్నాను, ఇంకింతకన్నా నా జీవితంలో ఏం కావాలి? ఆయన నన్ను తీసుకెడుతున్నారు, ఆయన వెనక వెళ్ళిపోవడమే. పైన మా నాన్నగారి మాట ఉంది, మా నాన్నగారు ఆయనకి ఇచ్చారు, ఆయన ఏది చెప్తేది చేయమన్నారు, ఆయన వెనక వెళ్ళడంలో మా నాన్నగారు అన్న మాట నిలబెడుతున్నాను, ఇంతకన్నా ఏం కావాలని నడిచి వెళ్ళిపోతున్నాడు. అది రాముడు. ఇవేం చెప్పరు మహర్షి, శ్లోకం చెప్తారంతే. వెనక్కి తిరిగి చూశాడు విశ్వామిత్రుడు. ఏమి వినయంరా, ఏమి ధర్మంరా, ఏమి శిష్యుడివిరా, ఆనందపడిపోయాడంతే. ఆనందపడిపోయిన గురువు, ప్రసన్నుడైపోయిన గురువు ఏమివ్వలేడు? తన సంకల్పం చేత, తన కనుసైగ చేత, తన ప్రార్థన చేత ఏదైనా శిష్యుడికి ఇచ్చేయగలడు. కాబట్టి వెంటనే అన్నాడు, గృహాణవత్ససలిలమ్మ భూత్కాలస్య పర్యయ మంత్రగ్రామం గృహాణత్వం బలాం అతిబలాం స్తథా. రామా కూర్చో, అదిగో అక్కడ సరయూ నదిలో నీళ్లు తెచ్చుకో, ఆచమనం చేయి, నీకు 2 అద్భుతమైనటువంటి విద్యలను కటాక్షిస్తున్నాను, ఉపదేశిస్తాను. బల, అతి బల, వీటి పేరు. ఇవి బ్రహ్మగారి యొక్క పుత్రికలు. ఇవి 2 నీకు ఎందుకు ఇస్తున్నానో తెలుసా రామా? న శ్రమో న జ్వరో వాతేన రూపస్య విపర్యయ నచ సుప్తం ప్రమత్తం వా ధర్షయిష్యంతి నైర్యుతాః. రామ, నువ్వు ఈ 2 విద్యలను ఉపాసన చేసిన తరువాత నువ్వు నడిచి వెడుతూ ఈ మంత్రములను మనసులో పురస్చరణ చేస్తూ ఉంటే నీకు ఆకలి వెయ్యదు, దప్పిక కలగదు. శరీరమునకు పోషించవలసినవి శబ్దము చేత, శబ్దబ్రహ్మము చేత అందింపబడతాయి. శబ్దబ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అంటారు శంకరాచార్యులు వారు. అది తపస్సు అంటే. నడిచి జాగృతిలో వెడుతూ సృష్టికర్త అయిన బ్రహ్మ పుత్రికలు కాబట్టి ఇవి శరీర పోషణ చేసేస్తాయి. వీటిని మననం చేస్తే చాలు. న శ్రమో, ఎంత బడలిక పొందినా నీకు శ్రమ కలగదు. న జ్వరో, నీకు జ్వరం రాదు. వాతేన రూపస్య విపర్యయ, రూపం వికారం పొందడం ఉండదు. నచ సుప్తం ప్రమత్తం వా, నువ్వు లేచి ఉన్నా నిద్రపోతున్నా ధర్షయిష్యంతి నైరుతాః, రాక్షసులు నిన్నేం చెయ్యలేరు. నీ యందు అటువంటి తేజస్సు ఒకటి కవచంలా ఉండి నిన్ను కాపాడుకుంటూ ఉంటుంది. అంతేకాదు, న సౌభాగ్యే న దాక్షిణ్యే న జ్ఞానే బుద్ధినిశ్చయే నోత్తరే ప్రతివక్తవ్యే నమో సమోలోకే తవానఘ. రామ, సౌందర్యంలో నిన్ను మించినవాడు ఉండడు. ఈ మంత్రాల్ని నువ్వు పురస్చరణ చేసిన కారణం చేత నీ యందు అటువంటి కాంతి ప్రవేశిస్తుంది. అందుకే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. అంత కాంతి పురుషులు కూడా రాముడిని మోహించారు. ఎవరు పెట్టిన భిక్ష? గురువు విశ్వామిత్రుడిచ్చిన విద్య. కాబట్టి నా సౌభాగ్యే, సౌందర్యంలో నీకన్నా గొప్పవాడు ఉండడు. నా దాక్షిణ్యే, శక్తిలో సమర్థతలో నీకన్నా గొప్పవాడు ఉండడు. నా జ్ఞాని, జ్ఞానంలో నీకన్నా గొప్పవాడు ఉండడు. బుద్ధి నిశ్చయి, ఏదైనా ఒక విషయాన్ని పరిశీలించి నిశ్చయం చెయ్యవలసి వస్తే నీకన్నా గొప్పగా నిశ్చయం చేసేవాడు ఉండడు. రామాయణంలో అనేక సందర్భాల్లో కనపడుతుంది. అంత గొప్ప నిర్ణయాలు చేస్తాడు.
నోత్తరే ప్రతివక్తవ్యే, ఎవరైనా ప్రశ్న అడిగినప్పుడు జవాబు చెప్తే అంత బాగా చెప్పగలిగిన శక్తి నీకు మాత్రమే ఉంటుంది. అట్లాగే సమోలోకే తవానగా, 3 లోకముల యందు నీతో సమానుడైన వాడు ఇక ఉండడానికి వీల్లేదు. అటువంటి శక్తి నీకు నేను ఈ 2 విద్యల ద్వారా అనుగ్రహిస్తున్నాను, స్వీకరించు, ఆచమనం చేయి అని ఇవి బ్రహ్మపుత్రికలని చెప్పి ఆయనకి ఆ విద్యలు కటాక్షించాడు. రాముడు తీసుకుని లక్ష్మణస్వామికి ఉపదేశం చేశాడు అనేటటువంటిది ఇక మళ్ళీ వేరే చెప్పక్కర్లేదు. కాబట్టి ఇంత గొప్ప శక్తిని కట్టబెట్టేశాడు. చీకటి పడిపోయింది. చీకటి పడిపోయిన తర్వాత సరయూ నదీ తీరంలో తృణశయనం వేశాడు. అంటే గడ్డి పరకలతో పక్క వేశాడు. వేసి విశ్వామిత్రుడు దాని మీద పడుకున్నాడు. పక్కన రామలక్ష్మణుల్ని పడుకోమన్నాడు. ఇత పూర్వం రామాయణం గొప్ప కావ్యం. కొన్ని శ్లోకాలు చదువుతుంటే ఆ తర్వాత ఏం జరిగింది అన్నది చరమబుద్ధి. ఇది ఆ శ్లోకం దగ్గర అలా ఆగిపోతాం. ఆగిపోయి అప్పుడు ఏం జరిగి ఉంటుంది మన బుద్ధికి వదిలేస్తారు మహర్షి. పక్కన బ్రహ్మర్షి, మహానుభావుడు, అంతటి తపస్వి, ఆయన తృణశయ్య మీద పడుకున్నాడు. నిజంగా నిద్రపోతాడా? పక్కన ఇత పూర్వం ఎప్పుడు అసలు నేల మీద పడుకోవడం కూడా తెలియదు. 60,000 సంవత్సరాల వయసు వచ్చేసిన తర్వాత పుత్రకామేష్టి చేసి అశ్వమేధయాగం చేస్తే లేక పుట్టిన పిల్లలు, అంతఃపురాల్లో పరుపుల మీద పడుకున్నవాళ్ళు, పట్టుపాన్పుల మీద పడుకున్నవాళ్ళు, వీణానాదానికి నిద్రలు ఇచ్చిన వాళ్ళు తృణశయ్య మీద పడుకున్నారు. పైన ఆకాశం, ఎదురుగుండా సరయూ నది, పక్కన గురువుగారు. రాముడు నిద్రపోయాడు, లక్ష్మణస్వామి నిద్రపోయాడు. ఎందుకని అంటే గురువుగారు అంత అనునయంగా, అంత బుజ్జగింపుగా మాట్లాడాడు అన్నారు మహర్షి. అంటే గురువు తల్లి, గురువు తండ్రి, గురువు దైవం, గురువు సోదరుడు, గురువు లాంటి వ్యక్తి లోకంలో ఉంటాడు. గురువు ప్రేమ లాంటిది లోకంలో ఉండదు. ఎవరైనా తమకి ఉన్న ఏ అపూర్వమైనదైనా తన బిడ్డలకే చెందాలని కోరుకుంటారు. ఒక గురువుకి అపూర్వమైనది తాను కష్టపడి సంపాదించుకున్న విజ్ఞానం తన బిడ్డలకే చెందాలని కోరకుండా ఎవరు అర్హులైతే వాళ్ళకు అందాలని పంచిపెట్టేసి వెదజల్లేస్తాడు గురువు. ఎవరాయనని అనుగమించారో, ఎవరు పాత్రత కలిగిన వాళ్ళో దాన్ని వాళ్ళు అందుకుంటారు, ఆయనలా తయారవుతారు. అంతక తప్ప నా కొడుకే ఇలా తయారవ్వాలని గురువు కోరుకోడు. అంత గొప్పవాడు గురువు, నిస్వార్థపరుడు, త్యాగి. అటువంటి గురువు అంత గొప్పవాడైతే గురువులకు గురువు విశ్వామిత్రుడు. పిల్లలు మొట్టమొదటి రాత్రి ఇక్కడ పడుకున్నారు. వాళ్ళు ఏమనుకుంటారో, నిద్ర పడుతుందో పట్టదో, ఎంత కొట్టుకుపోయాడో. పిల్లలు నిద్రపోవాలంటే బుజ్జగించి వాళ్ళకి మంచి మాటలు చెప్పి, ఆ ఆకాశం చూడు, ఆ చంద్రుడు చూడు ఎట్లా ప్రయాణిస్తున్నాడో చూడు, ఆ సరయూ నది గలగలలు చూడు, మీ రాజ్యం అయోధ్యానగరం చూడు, మీ నాన్నగారు ఎంత గొప్పవారు, మీ అమ్మ, మంచి మంచి మాటలు చెప్తుంటే పిల్లలు అవి వింటూ నిద్రపోతారు. ఎంత బుజ్జగించి, ఎంత అనునయించి అంటే విశ్వామిత్రుడు ఒక కౌశల్య అయిపోయాడు, విశ్వామిత్రుడు ఒక సుమిత్ర అయిపోయాడు, విశ్వామిత్రుడు ఒక కైకమ్మ అయిపోయాడు, విశ్వామిత్రుడు ఒక దశరథుడు అయిపోయాడు. ఒక గురువుగా బ్రహ్మర్షిగా అంత విద్యనిచ్చాడు. అంత బ్రహ్మర్షి పిల్లలు నిద్రపోతారో నిద్రపోరో తృణశయ్య మీద పడుకోబెట్టానని అంత బుజ్జగించి నిద్రపుచ్చేశాడు. ఏమి విశ్వామిత్రుడు, ఏమి గురువు, ఏమి మహానుభావుడు. ఆ విశ్వామిత్రుడి పేరు తలుచుకుంటే ఒళ్ళు పులకరిస్తుంది. ఆయన అలా నిద్రపోతాడా? ఆయనకి బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచాడు. ఆయన చెయ్యవలసిన పని ఆయన చెయ్యాలి. రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చాడు. పిల్లలు యజ్ఞోపవీతం ఉంది, సంధ్యావందనం చెయ్యొద్దు, లేచి సూర్యోదయాత్ పూర్వం కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం అన్నాడు. పిల్లల్ని నిద్రలేపాడు. అసలు విశ్వామిత్రుడు ఏది మాట్లాడినా అలాగే ఉంటుంది, విశ్వామిత్రుడు ఏం చేసినా అట్లాగే ఉంటుంది. అంత విచిత్రమైన, అంత గంభీరమైన, అంత ప్రేమ కలిగినటువంటి గురువు ఆయన. కౌసల్యా సుప్రజా రామ అన్నాడు. కౌసల్య యొక్క అత్యంత ప్రేమాస్పదుడమైన కొడక రామ అన్నాడు. ఏం కౌసల్య పేరు ఎందుకు చెప్పాలి అంటే, దశరథుడిదా బెంగ కౌసల్యదా అంటే నిజానికి దశరథుడి కన్నా ఎక్కువ బాధ కౌసల్యదే.
అసలు నిజానికి కౌసల్యని పెళ్లి చేసుకున్నాడు పట్టమహిషి దశరథుడు. సంతానం కలగలేదు. ఆవిడ ఏం చేస్తుంది, నీ వలన కలగలేదు, నేను వేరొక రాణిని స్వీకరిస్తాను, ఆమె ఎందుకు కలుగుతుందేమో అని కౌసల్య అక్కడ ఉండగా సుమిత్రని చేసుకున్నాడు. సుమిత్రకి కలగలేదు. 60,000 సంవత్సరముల వయస్సు వచ్చిన తర్వాత యవ్వనంలో ఉన్న కైకమ్మని చేసుకున్నాడు. ఇంకా ఇంత వయసు వచ్చేసింది, పుడతారేమిట్లే, పుడితే మాత్రం కైకమ్మకి పిల్లలు పుడితే రాజ్యం ఇస్తే ఎవరు కాదంటారని తొందరపడిపోయి కైకమ్మకి పిల్లలు పుడితే వాళ్ళకి రాజ్యం ఇస్తానన్నాడు. అదే కొంప ముంచేసింది. రాముడు పుట్టాడు కౌసల్యకి. ఆ తర్వాత పెద్ద అడకత్తెరలో పడిపోయాడు. అదే అయోధ్యకాండలో వస్తుంది. ఇప్పుడు ఎందుకు మీ అమ్మ, అయ్యో నాకు సంతానం కలగలేదని మా ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నారు అని ఎంత బాధపడిందో, పట్టమహిషిగా యజ్ఞం చేస్తున్నప్పుడు ఎంత సంతోషించిందో, గుర్రాన్ని చంపి రాత్రి గుర్రం దగ్గర మంత్రాలు పఠిస్తూ ఉండిపోయినప్పుడు రాత్రంతా నాకు కొడుకు కలగాలని ఎంత తాపత్రయపడిందో, గర్భిణి అయినప్పుడు అమ్మయ్యా నేను తల్లినవుతున్నానని ఎంత ఆనందపడిందో, కన్న కొడుకు నలుగురిలో ఉత్తమోత్తముడు సుగుణాభిరాముడు ఇంత గొప్పవాడని లోకం పొగుడుతుంటే నా కన్న కడుపని ఎంత ఆనందపడిపోయిందో. అటువంటి కౌసల్య నేనొచ్చి నిన్ను పంపమంటే వద్దని ఒక్క మాట అనలేదు. ఆయనతో యజ్ఞ సంరక్షణానికి పంపుతారా పిల్లాన్ని అని బెంగ పెట్టుకోలేదు. మీ నాన్న బెంగ పెట్టుకున్నాడు, ఇవ్వనన్నాడు, పంపనన్నాడు. మీ అమ్మ ఒక్క మాట అనలేదు. మీ అమ్మకి కొడక అని మీ అమ్మ పేరు చెప్తాను, మీ నాన్న పేరు చెప్పను. అదో అక్కసం విశ్వామిత్రుడికి. అందుకని కౌసల్యా సుప్రజారామ, ఎంత గొప్పదయా మీ అమ్మ. 2 లోకంలో ఒక నానుడు ఉంటుంది, తండ్రి గొప్పవాడే, కానీ ఒక వ్యక్తి జీవితంలో చాలా గొప్పవాడు అనుకోండి, ఏ అమ్మ కన్న బిడ్డో అంటారు. ఇంత చిన్న వయస్సులో నీకు ఈ గురుభక్తి ఏమిటిరా నాన్న, నా కోసం నడిచొచ్చావా, రాత్రి తృణశయ్య మీద నేను మంచి మాటలు చెప్తుంటే ఇలా ఆదమరిచి నిద్రపోయావా, ఆకాశం పైన హద్ద, సరయూ నద, కటిక నేల, గడ్డి పరుప పడుకున్నావా గురువుగారు చెప్పారని. ఎంత మంచి పిల్లాడివిరా, ఏ అమ్మ కన్నా కడుపు. అందుకని కౌసల్యా సుప్రజారామ. పిల్లల్ని నిద్ర లేపేటప్పుడు కారణం చెప్పకుండా నిద్ర లేపకూడదు. ఎందుకనంటే గాఢ నిద్ర సమాధి స్థితి. కారణం లౌకిక కారణాలు చెప్పరు, భగవత్ సంబంధమైన కారణం చెప్పి నిద్రలేపుతారు. అందుకని కౌసల్యా సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే. పూర్వసంధ్య ప్రవర్తిస్తోందంటే సూర్యోదయం అవుతోంది, నీకు యజ్ఞోపవీతం ఉంది. ఆ సూర్యోదయం కాకముందు నువ్వు సంధ్యావందనం చేసి అర్ఘ్యం ఇచ్చి గాయత్రీ మంత్రం జపం చేయాలి. నీ కర్తవ్యం నువ్వు చెయ్యొద్దు. పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్తూల. నరులయందు పెద్ద పులి లాంటివాడా అంటే అంతటి శ్రేష్ఠుడా. కర్తవ్యం దైవమాన్ధికం, దైవాన్ని ఆరాధించడానికి యోగ్యమైన సమయం కదా. లే రామ, ఉత్తిష్ట నరశార్తూల, కర్తవ్యం దైవమాన్ధికం. ఇప్పటికే ఎక్కడ సుప్రభాతం చదివినా ఇదే మొదటి శ్లోకం. వెంకటేశ్వర సుప్రభాతానికైనా ఇది విశ్వామిత్రుడు ప్రత్యక్షంగా రాముడిని నిద్రలేపినటువంటి శ్లోకం. అయితే గమ్మత్తు ఏమిటంటే విశ్వామిత్రుడు మాట్లాడేటప్పుడు ఎక్కడైనా సరే కర్తవ్యం అంటాడు. కర్తవ్యం దైవమాంధికం, నువ్వు చెయ్యవలసినది ఇది. కర్తవ్యం, మన మీద బరువు ఉండదు. నేను చెప్పవలసినది చెప్పానా లేదా నా శక్తి వరకు అయిపోయింది కర్తవ్యం. నేను బాగా చెప్పానండి అని మీ అందరిళ్ళకి వచ్చి అడగకూడదు. నేను చెప్పానా లేదా, పరమభక్తితో రామాయణాన్ని నమ్ముకుని బ్రతుకుతున్నవాడిగా నా శక్తి వరకు నేను చెప్పానా లేదా, నేను చెప్పాను, నా కర్తవ్యం అయిపోయింది. నేను చెప్పలేదన్న క్షణం ఏదైనా ఉంటే నేను బాధపడాలి. నేను అలా ప్రవర్తించలేదనుకుంటే నా కర్తవ్యం అయిపోయింది, నేను సంతోషంగా విడిపోయి పలహారం చేసి పడుకోవాలి. కర్తవ్యం దైవమాన్నికం, నువ్వు చెయ్యాలి, నేను చెప్పాను. నువ్వు చేయకపోతే నేను బాధపడ్డాను. చెప్పకపోతే గురువుగా నా తప్పు, చెప్పేశాను, ఇప్పుడు లేవడం నీ కర్తవ్యం. అది గురువు అంటే. అంతేకాని అయిన దానికి కాని దానికి రాముడు లేవలేదు, నిద్ర లేవలేదు, సంధ్యావందనం చేయలేదు అని ఈయన వేళ్ళు విరిచేసుకుని ఈయన రక్తపోటు తెచ్చేసుకుని అలా చేసుకోడు. తను చెయ్యవలసినది చేశాడా లేడా. అందుకే కర్తవ్యం ధర్మం, ధర్మమే కర్తవ్యము, కర్తవ్యమే ధర్మము. బాధ్యత అన్న 3 అక్షరాలు మీరు వాడారనుకోండి, వాడు చేయకపోతే నేను పాతాళానికి పోతాను, బెంగ. అలా ఉండదు.
కర్తవ్యం, నేను చెయ్యవలసినది త్రికరణ శుద్ధిగా చేశానా లేదా, అయిపోయిందంటే తన ఆరోగ్యంగా సంతోషంగా ప్రశాంతంగా ఉంటాడు. కర్తవ్యమునందే నీ ఆరోగ్యం ఉన్నది. కర్తవ్యత అనిష్ట దాటగానే నీ ఒళ్ళు బరువు అయిపోయింది, మనసు బరువు అయిపోయింది. కాబట్టి కర్తవ్యం దైవమాన్నికం అని నిద్రలేపాడు. ఇక వేరే చెప్పక్కర్లేదు. వాళ్ళు చక్కగా సంధ్యావందనం చేశారు, ఆ నదిని దాటారు, అవతల వైపుకి ప్రయాణం చేసి వెడుతున్నారు. అక్కడ ఒక గొప్ప వనం కనపడింది, ఆశ్రమం కనపడింది. రాముడు ఎంతో కుతూహలంగా అడుగుతాడు విశ్వామిత్రుడిని. ఆ అడగడాన్ని చూసి అంత ప్రేమతో జవాబు చెప్తాడు. అసలు ఎంత తొందరగా వెళ్ళిపోతాం, ఎక్కడికి వెళ్ళిపోతామని వెళ్ళిపోవడమే తప్ప అసలు ఏ ఉత్సాహము లేదనుకోండి. ఏమీ అడుగుదామన్న తాపత్రయము లేదు, తెలుసుకుందామన్న తాపత్రయము లేదు, ఎవరు చెప్తారన్న తాపత్రయము లేదు. ఇక విశ్వామిత్రుడు ఎవరికి చెప్పాలి? అడిగేవాడు ఉంటే చెప్తాడు. అడుగుతాడా రాముడు? చూస్తూ ఉంటాడు. అడుగుతాడు రాముడు, మహానుభావ ఇంత తేజోవంతంగా ఉంది, ఇదంతా ఇంత ప్రకాశవంతంగా ఉంది, ఇంతమంది మహర్షులు ఉన్నారు, ఈ ఆశ్రమం ఏమిటి ఇక్కడ అని అడుగుతాడు. అడిగితే అప్పుడు చెప్తాడు, కృతోద్వాహం తు దేవేశం గచ్చంతం సమరుద్గణం దర్శయామాస దుర్మేధ హుంకృతశ్చ మహాత్మన. ఒకానొకప్పుడు పరమశివుడు పార్వతీదేవిని వివాహం చేసుకుని దేవతాగణములతో కలిసి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఈ ఆశ్రమాన్ని చూసి ఇక్కడ ఆగి ఇక్కడ చాలా కాలం తపస్సు చేశాడు. ఆ తపస్సు చేస్తున్నప్పుడే మన్మధుడు వచ్చి అహంకరించాడు. నా బాణాలు పడితే కదా పత్నిని స్వీకరించాడు, లేకపోతే అసలు పెళ్ళెందుకు చేసుకున్నాడని. అప్పుడు మూడో కన్ను తెరిచి కాల్చేశాడు మన్మధుడిని. అందుకని ఆయన శరీరము భస్మమైపోయి అంగములు రాలిపోయి శరీరము లేకుండా అయిపోయింది. కాబట్టి దీనికి అంగదేశమని పేరు వచ్చింది. ఇది పరమశివుడు నివాసం చేసినటువంటి ఆశ్రమం. ఇక్కడ ఆయన చాలా కాలం తపస్సు చేశాడు. పరమశివుడంతటి వాడు తపస్సు చేశాడంటే తనలో తాను రమించినటువంటి ప్రదేశం. శివుడే ఇక్కడంత కాలం ఉన్నాడని ఎందరో మహర్షులు రామ ఇక్కడ నివాసం చేసి తపస్సు చేస్తూ ఉంటారు. కాబట్టి నేను కూడా ఇక్కడ ఉండి తపస్సు చేస్తూ ఉంటాను. మనం ఇవాళ రాత్రి ఇక్కడ పడుకుందాం. చూడండి, రాత్రి అక్కడ మేము నిద్ర చేశామండి అంటారు. అంతటి మహానుభావుడైన పరమశివుడే ఇక్కడ ఉన్నటువంటి అంగక్షేత్రం, అంగదేశం, అక్కడ ఉన్న ఆశ్రమం. కాబట్టి ఇవాళ రాత్రి మనం ఇక్కడ గడుపుదాం అని రామలక్ష్మణులతో కలిసి ఆ రాత్రి ఆ ఆశ్రమంలో ఉన్నాడు. చిన్న రాముడికి పడుకుంటే గురువుగారు చెప్పిన కథలు, గురువుగారు చెప్పిన మాటలు, ఆ పరమశివుడు వివాహం చేసుకోవడం, ఆ తపస్సు ఎంత గొప్పది. ఒక్కొక్క మహాత్ముడు తిరిగిన ప్రదేశం, వాళ్ళు తపస్సు చేసిన ప్రదేశాలు ఎంత గొప్పవి, అక్కడ ఎంతమంది మహర్షులు ఉన్నారు, ఇప్పటికీ ఎట్లా తపస్సు చేస్తున్నారు, ఈ దేశ వైభవం, ఈ దేశ సంస్కృతి వైభవం, ఆ తపస్సు యొక్క శక్తి, వీటన్నింటినీ గురువుగారి దగ్గర విని లెక్క కట్టుకుంటున్నాడు మనసులో. అక్కడ నుంచి గంగ దాటి వెడుతున్నారు. ఆ వెడుతున్నప్పుడు మధ్యలో చాలా వేగంతో పెద్ద శబ్దం ఒకటి వినపడింది. వెంటనే అడుగుతాడు రాముడు, గురువుగారిని అడిగాడు, గురువుగారు ఈ నది దాటుతున్నప్పుడు గంగలో మధ్యలో పెద్ద శబ్దం వినపడుతోంది, ఏమిటి ఈ శబ్దం అని అడిగాడు. అడిగితే, నాయన పూర్వం చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టికర్త కైలాస పర్వతం మీద తన సంకల్పం చేత ఒక సరస్సుని సృష్టించాడు. ఆ సరస్సుకి సరయూ నది అని పేరు. ఆ ప్రవాహం వచ్చి ఇక్కడ నదిగా చేరింది, అదే సరయూ నది. అది అయోధ్యని చుట్టింది, అది గంగలో కలుస్తోంది. ఇది నదీ సంగమం. రెండు నదులు కలుసుకున్న ప్రదేశం, నది సముద్రంతో కలిసే ప్రదేశం అంత గొప్పది. సుందరకాండలో అయితే ఇంకా అద్భుతమైనటువంటి మాటలు చెప్తారు నది సముద్రంతో కలిసేటటువంటి చోట, అవి అక్కడ చెప్పుకోవచ్చు. కాబట్టి రెండు నదులు కలుస్తున్నాయి, ఇది పరమ పవిత్ర ప్రదేశం, నమస్కారం చేయి అంటాడు. వెంటనే రామలక్ష్మణులు నమస్కరిస్తారు. ఈ దేశంలో నదులు ఎంత గొప్పవి, ఈ నదుల సంగమం ఎంత గొప్పది, నదుల పుట్టుక ఎంత గొప్పది, ఏ నది ఎక్కడ కలిస్తే ఇప్పుడు ఎంత పవిత్రత పెరిగింది, నదీ సంగమ స్థానాల్ని చూడగానే ఎట్లా నమస్కరించాలి నేర్చుకున్నాడు. కాబట్టి తస్యాయ మధుల శబ్దో జాహ్నవీమభివర్తతే వారి సంక్షోభజో రామ ప్రణామం నియతక్కురు. యాంత్రికంగా కాదు,
నియమంగా. ఒకటి గంగా నది, అంత గొప్ప నది, వీటొకటి సరయూ నది, ఒకటి పరమశివుడు వహించినటువంటి నది, ఒకటి బ్రహ్మగారు సంకల్పంతో నిర్మించిన నది, పైగా మీ అయోధ్య చుట్టూ తిరిగింది, అయోధ్యవాసుల దాహం తీర్చే నది. ఎవరు ఎక్కడ ఏ నీటిని తాగుతారో ఆ నీటి మీద గౌరవం ఉండాలి. కాబట్టి అటువంటి సరయు గంగతో కలుస్తోంది, ఎంత పవిత్ర స్థానం. కాబట్టి నియమంగా నమస్కారం చెయ్యి అన్నాడు. 2 చేతులు కైమోడ్చి రాముడు నమస్కరించాడు, లక్ష్మణుడు నమస్కరించాడు. రామాయణం చదువుతుంటే ఆ విశ్వామిత్రుడు చెప్పే విధానం వింటుంటే మనకి శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం. నిజంగా మనం కూడా ఏదో గంగలో విడుతున్నట్టు, ఆ నదులు కలుసుకున్నట్టు, ఆ సంగమ స్థానం, దాని పవిత్రత, అన్ని విషయాలు విశ్వామిత్రుడు నేర్పుతాడు. ముందుకు వెళ్ళిన తరువాత ఒక పెద్ద అరణ్యం కనపడింది. ఆ అరణ్యం అంతా కూడా ఎక్కడ జనసంచారం లేకుండా భయంకరమైన పక్షుల చేత మృగాల చేత నిండిపోయి ఉంది. ఈల పురుగుల యొక్క రొద ఎక్కడ చూసినా. వెంటనే రాముడు చూసి అడుగుతాడు, గురువుగారు ఈ అరణ్యం చూస్తే ఇంత భయంకరంగా ఉంది, ఎక్కడా మనుష్య సంచారం లేదు, క్రూర మృగాలు తిరుగుతున్నాయి, ఏదో చూడడానికి వాతావరణం అంతా భీతావహంగా ఉంది, ఈ ప్రదేశం ఎందుకు ఇలా ఉంది, ఈ వనం ఎందుకు ఇలా ఉంది అని అడుగుతాడు. అడిగితే వెంటనే నవ్వి, ఏ ప్రదేశం పవిత్రంగా ఉన్నా అడుగుతావు, ఏ ప్రదేశం నిర్జనంగా ఉన్నా అడుగుతావు, తెలుసుకోవాలని ఎంత కుతూహలం రామా, నీలా అడిగేవాడు ఉంటే ఎందుకు చెప్పను. నిజానికి చెక్కాడు రాముణ్ణి, ఒక్కొక్క విషయం చెప్తూ, ఎప్పుడు ఏది చెప్పి ఎంత జ్ఞానం కట్టబెట్టాలో అంత కట్టబెట్టాడు. కట్టబెడుతూ ఒకప్పుడు దేవేంద్రుడు వృత్రాసుర సంహారం చేశాడు. ఆ వృత్రాసుర సంహారం చేసిన కారణం చేత బ్రహ్మహత్యాపాతకం ఆయనని పట్టుకొని ఆయనకి అశుచిత్వం కలిగింది. ఆ అశుచి, ఆకలి ఈ 2 కలిగాయి. ఆ 2 కలిగిన కారణం చేత దేవేంద్రుడు బాధపడుతుంటే అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ కూడా తీర్థోతకాల్ని, కలశలలో ఉన్న మంత్రజలాల్ని తీసుకొచ్చి దేవేంద్రుడి మీద ప్రోక్షించారు. అప్పుడు ఆయనకు కలిగినటువంటి ఆ అశుచిత్వం, ఆకలి ఈ 2 జారిపోయాయి. ఏ ప్రదేశంలో ఈ 2 జారిపోతే భూమి పుచ్చుకుందో ఆ 2 నగరాలయ్యాయి. అవే మలద, కరుష దేశములయ్యాయి. మలద అంటే ఆయన అశుచిత్వం జారిపోయింది, కరుష అంటే ఆయన ఆకలి జారిపోయింది. ఈ 2 ఏ భూమి మీద పడ్డాయో అవి కూడా అపవిత్రములవుతాయి. కానీ ఇంద్రుడు నా నుండి పుచ్చుకుంది కాబట్టి భూమి నేను వరమిస్తున్నాను, ఇవి 2 ధనధాన్య సమృద్ధములవుతాయి. ఇక్కడ జనపదములు ఏర్పడతాయి, నగరములు ఏర్పడతాయి. ప్రజలందరూ ఐశ్వర్యంతో ఎంతో సంతోషంతో తొలతూగుతూ ఎంతో ఆనందంగా ఉంటారు. ఆ 2 దేశాల గురించి అంత గొప్పగా చెప్పుకుంటారు అని 2 గొప్ప దేశములుగా అవి మారడానికి అవకాశం ఇస్తూ వరం ఇచ్చాడు. ఆ తరువాతి కాలంలో ఇక్కడ సుకేతు అనబడేటటువంటి ఒక యక్షుడు బయలుదేరాడు. ఆయనకి సంతానం లేదు. ఆయన సృష్టికర్త బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమై నీకు కుమారుణ్ణి ఇవ్వను, కుమార్తెనిస్తాను, ఆమె 1000 ఏనుగుల బలాన్ని పొందుతుంది, అటువంటి కూతురునిస్తున్నానని కూతురునిచ్చాడు. ఆమె చాలా సురూపవతి, అందగత్తె. యక్షులకు సాధారణంగా బలం ఉండదు. రాముడు అదే అడుగుతాడు, యక్షులు పిరికివారు, బలం ఉండదు కదా, వీళ్ళకి ఇంత బలం ఎలా వచ్చిందని. 1000 ఏనుగుల బలం కలిగినది. ఆమెని సుందునకిచ్చి వివాహం చేశాడు తండ్రి. ఆమె సుందునితో కలిసి వైవాహిక జీవితాన్ని నెరపడంలో ఆమెకి మారీచుడు అనబడేటటువంటి కుమారుడు కలిగాడు. ఒకప్పుడు సుందుడు అగస్త్య మహర్షి ఆ దేశాల మీదుగా వెళ్ళిపోతున్నప్పుడు ఆయనతో ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించి అగస్త్యుణ్ణి భక్షించడానికి ప్రయత్నించాడు. ఆగ్రహించినటువంటి అగస్త్యుడు హుంకారం చేసి శపించి ఆ సుందుణ్ణి సంహరించాడు. తన భర్తని సంహరించాడన్న కోపంతో ఈ యక్షిణి తాటకి గబగబా వెళ్ళి అగస్త్య మహర్షి మీద పడి ఆయనని కూడా తినేయిపోయింది. మారీచుడు కూడా వెళ్ళి ఆయన మీద పడి ఆయనని భక్షించబోయాడు. భక్షించబోతే అగస్త్య మహర్షి క్రుద్ధుడై ఆగ్రహించి వాళ్ళిద్దరిని శపించాడు.
ఆ శపించినప్పుడు రాక్షసత్వం భజస్వేతి మారీచం వ్యాజహార, నువ్వు యక్షుడికి కుమారుడివి, యక్షుడివి, కానీ నువ్వు రాక్షసుడి వగుదువుగాక. ఇక పైన నువ్వు దేవవిరుద్ధమైన కార్యములు చేస్తూ మాంసాహారం అందరూ మనుష్య మాంసం తింటూ లోకానికి కంటకుడవై ప్రవర్తించదవుగా. కానీ పురుషాది మహాయక్షి విరూపా వికృతానన ఇదం రూపం విహాయాధ దారుణం రూపమస్తుతే, నీకు ఇప్పుడు ఉన్నటువంటి స్వరూపం పోయి తాటకి చాలా భయంకరమైనటువంటి రూపం కలుగుతుంది. విరూపం వికృతమైనటువంటి రూపంతో తిరుగుతూ మహాయక్షి అవుతావు అని చెప్పి ఆమెని శపించాడు. ఆ కారణం చేత ఈమె ఇంత వికృతమైనటువంటి రూపంతో తిరుగుతూ అగస్త్యుడి మీద క్రోధం పెంచుకుంది. అగస్త్యుడిని ఏమీ చేయలేకపోయింది, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన తిరుగాడినటువంటి భూమి మీద నేను ఆయనని సంహరించడానికి ప్రయత్నిస్తే ఆయన శపించాడు కాబట్టి నేను ఈ 2 దేశాలని నాశనం చేసేస్తానని అక్కడ ఉన్నవారందరినీ తినేయడం మొదలుపెట్టింది. 2 దేశాలలో ఉన్న వాళ్ళందరూ కూడా దేశాలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దాంతో ఇది అరణ్యమై నిర్జనమైపోయి, దేశం ఎంతో సుభిక్షంగా ఎంతో సంతోషంగా ఐశ్వర్యంతో ఆనందంతో ఉంటే ఒక వ్యక్తికి తప్పు చేసి ఆ వ్యక్తి తప్పు చెయ్యడమే కాకుండా తప్పు చేసినందుకు అవతల వారు శిక్షిస్తే అవతల వారి మీద క్రోధం పెట్టుకుని వాళ్ళని ఏమీ చెయ్యలేక వాళ్ళు తిరుగాడిన ప్రదేశం కాబట్టి ఈ దేశాలు పాడు చేసేస్తానని దేశాల్ని పాడు చేసి జనం వెళ్ళిపోయేటట్టుగా చేసి అరణ్యమైపోయేటట్టు చేసిందే ఇది క్షమించరాని అపరాధం రామ. దేశములనే క్షోభ పెట్టడం, దేశాన్ని పాడు చేయడం, ప్రజలు భయపడి పారిపోయేటట్టు చెయ్యడం క్షమించకూడదు. కాబట్టి నృశంసమనృశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షసా సదా రాజ్యభార నియుక్తానాం యశధర్మ సనాతన. ఎంత గంభీరంగా మాట్లాడతాడో రామ. నృశంసమనృశంసం వా, అది క్రూరంగా కనపడచ్చు, క్రూరం కాకపోవచ్చు. ప్రజారక్షణ కారణాత్, ఎవరైతే ఇలా అక్రమంగా ప్రవర్తించి దేశాన్ని నాశనం చేసేస్తున్నారో అటువంటి వారిని స్త్రీ అని కూడా చూడకుండా చంపేసేయి. నువ్వు దయ దేనికి వహిస్తావు? స్త్రీ కదా చంపేయడమా అంటావేమో. దేశాన్నే నాశనం చేస్తున్నప్పుడు క్షమించవలసిన అవసరం లేదు. పాతకం వా సదోషం వా, దానివల్ల నీకు పాతకం కలగచ్చు, దోషం కలగచ్చు. కర్తవ్యం రక్షతా సదా రాజ్యభార నియుక్తానాం యశధర్మ సనాతన. పట్టాభిషేకం చేసుకోవడం, రాజులకి కుమారుడుగా పుట్టడం, అంతఃపురాలలో ఉండడం, ప్రజాధనంతో సుఖ సౌభాగ్యాలు అనుభవించడం కేవలం హక్కుగా మాత్రమే అనుభవించడానికి వీలు లేదు. ప్రజారక్షణ కొరకు అవసరమైతే అది క్రూరమైన పని రాజకుమారుడు చెయ్యవలసిందే. రామ, నువ్వు తాటకా సంహారం చెయ్యవలసిందే. గురువుగా నా ఆజ్ఞ. ఎందుకు చెయ్యాలో చెప్పాడు కారణం. చెప్తే వెంటనే రాముడు అన్నాడు, పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యమవిశంకయ. మా నాన్నగారు మీకు ఇచ్చి పంపిస్తున్నప్పుడు నేను నిన్ను విశ్వామిత్రుడికి ఇస్తున్నాను, విశ్వామిత్రుడు ఏది చెప్తే అది చేయమన్నారు. మీరు ఏది చెప్పారో అది చెయ్యడం నా కర్తవ్యం. పైగా వచనం కౌశికస్యేతి కర్తవ్యమవిశంకయ. మీరు మహానుభావుడు, త్రిలోక పూజ్యులు, ఇంతటి శక్తివంతులు, తపశ్శాలి, మీరు చెప్పారంటే అందులో తిరుగులేదు. దేశాన్నే నాశనం చేసే వ్యక్తిని సంహరించి తీరవలసిందే అని మీరు తీర్పు చెప్పారు. కాబట్టి ఇక నా స్వబుద్ధితో సంబంధం లేదు. గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ తవ చైవాప్రమేయస్య వచనం కర్తుముజ్యతః. నేను ఇప్పుడు నా కర్తవ్యాన్ని నిర్వహించవలసిందే. గోబ్రాహ్మణ హితార్థాయ, ఈ గోవులు బ్రాహ్మణులు వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడూ సమాజ హితము కొరకు ప్రయత్నిస్తూ ఉండాలి. గోవు ఎక్కడ ఉంటే అక్కడ యజ్ఞం చేయడానికి కావలసినవి వస్తాయి. మహాభారతంలో అనుశాసనిక పర్వంలో భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారితో మాట్లాడుతూ అంటాడు, యజ్ఞాంగం కదితాగావహ యజ్ఞమేవ చ వాసవ ఏతాభిశ్చ వినాయజ్ఞ నవర్తేతు కథంచన అంటాడు. అసలు యజ్ఞం జరగాలంటే ఆవు ఉండాలి. ఆవు తిరుగాడిన భూమి పవిత్రం. గోమయం తీసుకొచ్చి అలికితే తప్ప పవిత్రం కాదు. 84 లక్షల జీవరాశులలో మలమూత్రముల సుగంధముతో కూడుకున్న పరమ పవిత్రమైనవి ఒక్క గోవువే. గోవు పాలు లేకపోతే, ఆవు నెయ్యి లేకపోతే యజ్ఞం చెయ్యలేరు.
కాబట్టి యజ్ఞాంగం కదితాగావహ యజ్ఞమేవ చ వాసవ ఏతాభిశ్చ వినాయజ్ఞ నవర్తేతు కథంచన. అసలు ఆ ఆవు పరమ పవిత్రం. అనువాదం చేస్తూ తిక్కనగారు అంటారు, పరమ పవిత్రముల్ యజనభాజనముల్ తము విన్న చూచినం దురిత చేయంబులెల్ల తొలగంత్రోయగచాలు ప్రధానకర్త కొత్తరగతి లాభవైభవము తంగిటి జున్నుగ చేయు గోవులు ఎవ్వరతగ వానిగొల్తుర నివారణ తొత్తురు అరుణాకమున్నంటారు. పరమ పవిత్రముల్. లోకంలో దేవాలయం కూడా ఓ 12 ఏళ్ళలో ఎంతో అయిపోతే దాని శక్తి క్షీణించిపోతుంది. అక్కడికి వెళ్ళి మాట్లాడకూడని మాటలు, అక్కడికి వెళ్ళి ప్రవర్తించకూడని ప్రవర్తన, స్వరం తప్పిన మంత్రం, వీటన్నింటి వల్ల విగ్రహం కింద పెట్టినటువంటి యంత్రం శక్తి తగ్గిపోతుంది. అప్పుడు మళ్ళీ కుంభాభిషేకం చేసి కలశజలాలతో పైనుంచి కలశమించి అభిషేకం చేస్తే అది యంత్రానికి అంది మళ్ళీ మూర్తులు శక్తివంతమై మన ఈప్సితలను తీరుస్తాయి. కానీ అపవిత్రమన్న మాట అన్వయము కాని భూమి ఎక్కడైనా ఉంటే లోకంలో గోవులు తిరిగినటువంటి ప్రదేశం ఒక్కటే. గోష్ఠం అని సంస్కృతంలో ఒక మాట. గోష్ఠం అంటే ఆవులు తిరిగిన ప్రదేశం. ఎప్పుడూ భగవత్ సంబంధమైన మాటలు మాట్లాడే నోరు. ఈ 2 పరమ పవిత్రములు. గోవు తిరిగిన భూమి అంత పవిత్రం. పరమ పవిత్రముల్ యజనభాజనముల్. అది లేకపోతే యజ్ఞం లేదు, యజ్ఞం లేకపోతే దేవతలకు హవిస్సు లేదు, హవిస్సు లేకపోతే వర్షం లేదు, వర్షం లేకపోతే అన్నం లేదు, అన్నం లేకపోతే శుక్రశోణితములు లేవు, శుక్రశోణితములు లేకపోతే సృష్టి లేదు, స్థితి లేదు, ప్రాణులు పెరగడం లేదు. అన్నాత్ భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవం ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయ అఘాయురింద్రియారామో మోహం పార్థ సజీవతి అంటాడు గీతాచార్యుడు. ఆ యజ్ఞం చేస్తే, యజ్ఞంలో హవిస్సిస్తే, హవిస్సు పుచ్చుకున్న దేవతలు సంతోషించి వర్షం కురిపిస్తే పాడి పంట. మళ్ళీ మనం యజ్ఞం చేస్తే దేవతలకు హవిస్సు. ఆ చక్రం తిరగాలంటే గోవు ఉండాలి. గోవు దగ్గర నుంచి పదార్థములు రావాలి. స్వరంతో మంత్రం చెప్పి దేవతలకి స్వాహాకారంతో హవిస్సు ఇవ్వాలి. వీళ్ళిద్దరూ ఉన్ననాడు లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ఏదైనా దోషం ఉన్నా పోతుంది. అటువంటి గోవులు బ్రాహ్మణులు కూడా లేకుండా చేసేసింది. గోవుల్ని కూడా తినేసింది. అందరూ భయపడి పారిపోయేటట్టు చేసింది. సుభిక్షమైనటువంటి దేశాల్ని నాశనం చేసేసింది. ఇప్పుడు నేను వాళ్ళ క్షేమం కోసం మళ్ళీ ఇక్కడ పాడి పంటలతో యజ్ఞయాగాదులతో కలకలలాడుతూ ఈ దేశాలు సుభిక్షంగా ఉండడం కోసం నేను ఈ తాటకా సంహారం చేస్తాను. మీరు పెద్దలు, గురువులు మీరు చెప్పారు, గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ తవ చైవాప్రమేయస్య. అప్రమేయుడివి, నీ శక్తి ఊహించడానికి వీలు కాదు. ఓ విశ్వామిత్ర మహర్షి, అంత గొప్పవాడివి చెప్పావు కాబట్టి వచనం కర్తుముజ్యత, తప్పకుండా సంహరిస్తానన్నాడు. అన్నాడు కానీ ఇంకా లోపల ఎక్కడో దయ. అందుకని అదిగో తాటకని చూడు అని ధనస్సుని టంకారం చేసేటప్పటికి పెద్ద పెద్ద చేతులతో బయలుదేరి వచ్చింది. ఆ టంకారం చేసేటప్పటికి వస్తున్నటువంటి తాటకని చూసి ఎంత భయంకర రూపంతో ఉందో. కొద్దిగా బలహీనులైతే చూడగానే మరణిస్తారు లక్ష్మణ. అయినా ఈమె ముక్కు చెవులు కోసి వదిలేస్తానన్నాడు. ఎందుకని? మిగిలినవి ఏవి తీసేసినా వైకల్యం వస్తుంది. కాలో చెయ్యో పోయిందనుకోండి అంగవైకల్యం వస్తుంది. ముక్కు చెవులు తీసేశారనుకోండి వికృత రూపం వస్తుంది. అందుకని వికృత రూపం చేసి వదిలిపెట్టేస్తానని ముక్కు చెవులు మాత్రమే ఖండిస్తానన్నాడు. కానీ ఆమె భూమి మీద కాలుతో తన్ని పెద్ద ధూళి సృష్టించి రాముడి మీద పడిపోతోంది. వెంటనే విశ్వామిత్ర మహర్షి అన్నారు, స్వస్తి రాఘవయోరస్తు జయం చైవాభ్యభాషత. ఎంత ప్రేమో ఆ విశ్వామిత్రుడికి. స్వస్తి భద్రమగుగాక, రామా నీవు క్షేమముగా ఉండెదవుగాక, నీకు జయము కలుగుగాక. రామ ఉపేక్షించవద్దు. ఒకానొకప్పుడు భూమిని సంహరించడానికి మందర అని విరోచనుడి కుమార్తె ప్రయత్నిస్తే ఇంద్రుడు వజ్రాయుధంతో సంహరించాడు. ఈమె దేశములను నశింపచేస్తోంది, ఇంత భయంకరంగా ప్రవర్తిస్తోంది. ప్రదోష వేళ దాటిపోతే ఆమె బలం పెరిగిపోతుంది. వెంటనే ఆమెని సంహరించన్నాడు. లక్ష్మణస్వామి బాణప్రయోగం చేసి ముకుచెవులు ఖండించాడు. అయినా ఆమె ఆగకుండా బయలుదేరి వచ్చి 2 చేతులెత్తి రాముడిని పట్టుకోవడానికి ప్రయత్నించింది. రాముడు వెంటనే ఆమె భుజములు ఖండించాడు. అయినా కూడా ఆగకుండా మీదకు వచ్చేస్తుంటే ఆమె యొక్క గుండెల్లోకి బాణాన్ని ప్రయోగించి తాటక భూమి మీద పడి మరణించేటట్టుగా కొట్టాడు. తాటక ఎప్పుడైతే పడి మరణించిందో దేవతలందరూ కూడా ఆనందపడిపోయారు. ఇంత గొప్ప దేశాలు పడిపోయి
మళ్ళీ కలకలలాడుతూ సంతోషంగా ఉంటాయని వాళ్ళు రామలక్ష్మణులకు కనపడకుండా దేవతలందరూ వచ్చి విశ్వామిత్ర మహర్షి దగ్గరికి వచ్చి 3 లోకములలో ఇప్పటి వరకు ఎవ్వరూ తాటకని నిగ్రహించలేదు, ఇంత గొప్ప కార్యాన్ని బాలరాముడు చేశాడు, నీ దగ్గర ఇంత అస్త్ర విద్య ఉంది, రాబోయే కాలంలో ఈ రాముడు ఎన్నో దేవతా కార్యములను చేయవలసి ఉంది, ఇంత గొప్ప బుద్ధి ఉన్న పిల్లాడు, ఇటువంటి పిల్లవాడి దగ్గర నీ దగ్గర ఉన్న అస్త్ర విద్య ఉంటే లోకానికి క్షేమం కలుగుతుంది, గొప్పవాడివి, గురువులలో ఉత్తముడివి, బ్రహ్మర్షివి, ఓ విశ్వామిత్ర మహర్షి, నీ దగ్గర ఉన్నటువంటి అస్త్రములన్నింటినీ కూడా రాముడికి ప్రదానం చేయమని బ్రతిమాలి వెళ్ళిపోయారు. వెంటనే ఆనందపడిపోయాడు. చెప్పిన మాట విని ఆ తాటకా సంహారం చేశావు, నా మీద గౌరవం ఉంచావు, గురువాక్యానికి కట్టుబడి చంపేస్తున్నానన్నావు, నేను చెప్పిన మాట అర్థం చేసుకున్నావు, కూర్చో ఆచమనం చెయ్యి, ఎవ్వరికీ దక్కనటువంటి అస్త్రములన్నీ నీకు ఇచ్చేస్తున్నానని చెప్పి దండచక్రం, ధర్మచక్రం, కాలచక్రం, విష్ణుచక్రం, ఐంద్రాస్త్రం, వజ్రాస్త్రం, శివశూలం, బ్రహ్మశిరస్సు, ఐషీకాస్త్రం, బ్రహ్మాస్త్రం, ధర్మపాశం, కాలపాశం, వరుణపాశం, వారుణాస్త్రం, శుష్కం, ఆర్ద్రం, నారాయణాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వాయవ్యాస్త్రం, హయశిరస్సు, క్రౌంచాస్త్రం, శక్తిద్వయం, కంకాళం, కపాలం, కంకణం, ముసలం, వైద్యాధరం, నందనఖడ్గం, గాంధర్వాస్త్రం, మానవాస్త్రం, సౌరాస్త్రం, దర్పణాస్త్రం, శోషణాస్త్రం, సంతాపనాస్త్రం, విలాపాస్త్రం, మదనాస్త్రం, మోహనాస్త్రం, సంవర్ధనాస్త్రం, మౌసలాస్త్రం, సత్యాస్త్రం, మాయాస్త్రం, శిశిరాస్త్రం, సుదామనాస్త్రం మొదలైనటువంటి ఆయుధాలతో కలిపి కొన్ని వందల అస్త్రములనన్నింటినీ ప్రయోగ ఉపసంహారములతో ఇచ్చేశాడు. ఇన్ని అస్త్రముల యొక్క అధిదేవతలందరూ రాముడి చుట్టూ నిలబడ్డారు. మేమందరం మీ వశవర్తులం, ఏం చేయమంటారు చెప్పండి అని అడిగాయి. మీ అందరూ కూడా ఎప్పుడూ నా మనసులో ఉండండి, మీ అవసరం వచ్చినప్పుడు స్మరిస్తాను అని విశ్వామిత్రుడి దగ్గర వాటన్నిటికీ సంబంధించినటువంటి ఉపదేశాన్ని పొందాడు. ఉపదేశాన్ని పొంది పరమానందంతో గొప్ప శక్తివంతుడయ్యాడు. విశ్వామిత్రుడు రామచంద్రమూర్తిని అంత గొప్పగా తయారు చేశాడు, అంత శక్తివంతుణ్ణి తయారు చేశాడు. 3 లోకములలో రాముడితో సమానమైనటువంటి విలువిద్య పారంగతుడు లేని స్థితిని కల్పించాడు. చేసి ఇది విష్ణువు తపస్సు చేసినటువంటి గొప్ప ఆశ్రమం. ఒకప్పుడు వామనమూర్తిగా వచ్చి అదితి తపస్సు చేస్తే దేవేంద్రుడికి రాజ్యం ఇవ్వడం కోసమని బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఇంతంతైవటుడు ఇంతయై మరుయుతానింతయ్య భోవీధిపై అంతైతోయద మండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతైతోయద అంతై చంద్రునకంతై ధ్రువిని వేపై అంతై మహర్వాటిపై అంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండంత సంవర్ధి అయ్యి అన్నట్లుగా పెరిగిపోయి 3 అడుగులు దానం బట్టి త్రివిక్రముడై బలిచక్రవర్తి దగ్గర రాజ్యం తీసుకుని ఇంద్రుడికిచ్చి ఇంద్రుడికి తమ్ముడై ఉపేంద్రుడై తదనంతర కాలమునందు వామనమూర్తిగా ఇక్కడే ఈ ఆశ్రమంలోనే చాలా కాలం తపస్సు చేశాడు. సాక్షాత్తు విష్ణువు వామనుడిగా వచ్చి చాలా కాలం తపస్సు చేసినటువంటి ప్రదేశం. ఏష పూర్వాశ్రమో రామ వామనస్య మహాత్మనః సిద్ధాశ్రమ ఇతి ఖ్యాతః సిద్ధోహ్యత్ర మహాతపాః. ఆ తర్వాత కాశ్యపుడు ఇక్కడ తపస్సు చేసి సిద్ధి పొందాడు. అందుకే నాకు ఈ ఆశ్రమం అంటే అంత ఇష్టం. ఇది సిద్ధాశ్రమం, నేను ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడ సిద్ధి పొందాలి. ఏ సిద్ధి? ఇక్కడ నా యజ్ఞం పూర్తవ్వాలి. రామ ఇక్కడే యజ్ఞం చేస్తాను, నువ్వు కాపాడాలి. 6 పగళ్ళు 6 రాత్రులు మౌన దీక్షలో ఉండి చేస్తానన్నాడు. మరునాడు యజ్ఞదీక్ష తీసుకున్నాడు. రాముడికి తొందర, ఎంత తొందరగా గురువుగారి యజ్ఞం పూర్తి చేయించి గురువుగారు సంతోషపడిపోతుండగా ఆయన ముఖం వంక చూడాలి, ఆనందం, గురు శుశ్రూష చెయ్యాలని పరిగెత్తుకుంటూ మరునాడు ఉదయం గురువుగారి దగ్గరికి వెళ్ళి మహర్షి ఎప్పుడు ప్రారంభిస్తున్నారు, ఎప్పుడు రాక్షసులు వస్తారని అడిగాడు. విశ్వామిత్ర మహర్షి చిరునవ్వు నవ్వారు. మహర్షులు గబగబా బయలుదేరి వచ్చి ఆయన యజ్ఞదీక్షలో ఉన్నారు, మౌనంలో ఉన్నారు, మాట్లాడరు. 6 రాత్రులు 6 పగళ్ళు దీక్షలో ఉంటారు. 6 రోజులలో యజ్ఞం పూర్తవుతుంది, ఈ లోపల ఎప్పుడైనా రావచ్చు రాక్షసులు అన్నారు. రాత్రి పగలు కంటి మీద రెప్ప లేకుండా యజ్ఞం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. 6వ రోజు వచ్చింది, పెద్ద శబ్దమైంది. యజ్ఞ వేదిలో అగ్నిహోత్రం ఒక్కసారి ఉత్పాతాన్ని సూచిస్తూ భగ్గున మండింది. వెంటనే రాముడు లక్ష్మణస్వామిని పిలిచి
చూశావా రాక్షసులు వచ్చారు, అదిగో ఆకాశంలో కనపడుతున్నారు మారీచుడు సుబాహు. మానవం పరమోదారం అస్త్రం పరమభాస్వరం చిక్షేప పరమక్రుద్ధో మారీచో రచిరాఘవ. మానవాస్త్రంతో కొడుతున్నాను, ఇది శీతాస్త్రం, చల్లగా ఉంటుంది కాబట్టి అవతల వాడికి దెబ్బ తగలదు, కానీ చైతన్యం నశించిపోతుంది. 100 యోజనాల దూరంలో సముద్రపూరంలో పడిపోతాడని మారీచుడిని దూరంగా కొట్టేసి ఆగ్నేయాస్త్రంతో సుబాహువుని సంహారం చేశారు. వాయువ్యాస్త్రంతో రాక్షసులందరినీ తరిమి కొట్టారు. ఆ యజ్ఞం సుభిక్షంగా పూర్తయిపోయింది. ఆశ్చర్యం ఏమిటంటే ఇంత గొప్ప రాముడు, ఇన్ని అస్త్రాలు తెలిసిన రాముడు, సుబాహుని సంహరించిన రాముడు, రాక్షసుల్ని తరిమి కొట్టిన రాముడు మారీచుణ్ణి చంపకుండా వదిలేశాడు. ఆ మారీచుణ్ణి చంపకుండా వదిలిపెట్టిందే తర్వాత సీతాపహరణానికి కారణమై కథ ముందుకు నడిచింది. రావణ సంహారం జరగాలంటే మారీచుడు ఉండాలి. మారీచుడు ఉండాలంటే రామచంద్రమూర్తి యొక్క బుద్ధిలో మానవాస్త్రం వేసి దూరంగా కొట్టేస్తే పోలేదా అన్న బుద్ధి కలగాలి. దేవతలందకని రాముడి బుద్ధిలో ప్రవేశించి ధియోయోన ప్రచోదయాత్ మానవాస్త్ర ప్రయోగం చేయించి 100 యోజనముల దూరంలో సముద్ర పూరంలో పడిపోయేటట్టుగా కొట్టించేశారు. సుబాహు మాత్రం మరణించాడు. మిగిలిన రాక్షసులు అందరూ మరణించారు. అందరూ ఆనందపడిపోయారు. విశ్వామిత్రుడి ఆనందానికి అంతు లేదు. తను పెంచి పోషించి అస్త్రవిద్య ఇచ్చిన శిష్యుడు ఇవాళ ఆ సుబాహుని సంహరించాడు, రాక్షసుల్ని సంహరించాడు, మారీచుడిని కొట్టేశాడు, తన యజ్ఞం పూర్తయ్యేటట్టు చేశాడు. ఇవాళ నేను సిద్ధి పొందాను, నేను అనుకున్న యజ్ఞం పూర్తయిపోయిందన్నాడు. నిజానికి యజ్ఞం పూర్తవడం సిద్ధ, ఇన్ని అస్త్రాలన్నీ రాముడికి కట్టపెట్టేయడం సిద్ధ. అంటే రాముడికి తన అస్త్ర విద్యనంతటినీ ఇచ్చేయాలి. యోగ్యుడైన శిష్యుడు రాముడు. శిష్యుణ్ణి వెతుక్కుంటూ వచ్చాడు గురువు. ఇన్నిటినీ రాముడికి ఇచ్చేశాడు. ఇచ్చేసి ఈ రాముడి వలన ఇప్పుడు లోక సంరక్షణం జరగాలి. ఆనందపడిపోయాడు. ఆనందపడిపోయి అసలు విశ్వామిత్రుడు ఇంత ఆనందపడిపోవడానికి కారణం ఏమిటంటే వశిష్ఠుడు ఒక గొప్ప అదృష్టాన్ని పొందేశాడు. రాముడికి రామనామం పెట్టేశాడు, నామకరణం చేసేశాడు, విద్యాభ్యాసం చేయించేశాడు, చౌలం చేయించేశాడు, ఉపనయనం చేయించేశాడు. పైగా వశిష్ఠుడు ఒక గొప్ప భాగ్యాన్ని పొందాడు. గురు పరంపరలో నారాయణం పద్మభువం వశిష్ఠం. నారాయణమూర్తి పరమగురువు, ఆయన కొడుకు బ్రహ్మగారు, బ్రహ్మగారి కొడుకు వశిష్ఠుడు. వశిష్ఠుడికి బ్రహ్మగారు గురువు, నారాయణమూర్తి పరమగురువు. గురువుగారు శిష్యుడు కూడా పరమగురువు వస్తే లేచి నిలబడాలి. కాబట్టి బ్రహ్మగారు వశిష్ఠుడు కూడా నారాయణమూర్తి వస్తే లేచి నిలబడాలి. ఆ నారాయణమూర్తి రాముడిగా వచ్చాడు. వస్తే వశిష్ఠుడు గురువు అయ్యాడు. ఇప్పుడు పరమగురువు వశిష్ఠుడి కాళ్ళకి నమస్కారం చేసి దగ్గర కూర్చుని నమస్కారం చేసి పాఠాలు నేర్చుకుంటున్నాడు. ఈ విచిత్రం ఎవరికీ దొరకల, వశిష్ఠుడికి దొరికింది. ఇంత అదృష్టాన్ని వశిష్ఠుడు కొట్టేశాడు. పెళ్ళి కూడా వశిష్ఠుడు చేసేస్తే, అందుకని దశరథుడు పెళ్లి మాటలు మాట్లాడుతుంటే సీతారామ కళ్యాణం నా వల్ల జరగాలని విశ్వామిత్రుడు వచ్చాడు. అందుకని ఏతస్మిన్ అంతరే విష్ణుహో అన్నట్లుగానే తస్య మధ్యే వాళ్ళు మాట్లాడుకుంటుంటే తస్య చింతయమానస్యా మంత్రి మధ్యే మహాత్మనః అభ్యగచ్చన్ మహాతేజ విశ్వామిత్రో మహాముని. పెళ్లి మాటలు అవుతుంటే గబగబా పరిగెత్తుకొచ్చాడు విశ్వామిత్రుడు. ఇప్పుడు అస్త్ర విద్యనంతటినీ ఇచ్చేశాడు. రాముణ్ణి ఇంత చెక్కినవాడు విశ్వామిత్రుడు. ఆనందపడిపోయాడు. మర్నాడు పొద్దున్న గురువుగారి దగ్గరికి వెళ్ళాడు రాముడు. ఇంత తాటకా సంహారం చేశాడు. అవతల ఆ మారీచుడిని కొట్టేశాడు, సుబాహుని కొట్టేశాడు, రాక్షసుల్ని కొట్టేశాడు. విశ్వామిత్రుడు యజ్ఞం పూర్తి చేశాడు. కొద్దిగా అతిశయం వచ్చిందేమో చూద్దాం అనుకున్నాడు. రామలక్ష్మణులు వెళ్ళి రాముడు గురువుగారి దగ్గర నిలబడి ఇమౌస్మముని శార్దూల కింకరవు సముపస్థితౌ అజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవామ కిం అన్నాడు. ఓ మునిశార్దూల, హే బ్రహ్మన్ గురువుగారు, మీ దగ్గర కింకరుడు నిలబడ్డాడు. కింకరుడు అంటే సేవకుడు. మీరు గురువు, మీరు శాసించండి, ఆజ్ఞాపించండి. మీరు ఏది చెప్పారో అది చేయడం నాకు సంతోషం. రాజకుమారులని చెప్పవద్దు, మేము మీ కింకరులం, భృత్యులం, మీ శిష్యులం. మీరు ఏది చెప్తే అది చేయడం నాకు ఆనందం. కింకరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవామకి. శాసించండి గురువుగారు అన్నాడు. అబ్బా, ఏమి వినయం రా రామానిది! ఎంత ఆనందపడిపోయాడో విశ్వామిత్రుడు, ఎంత ఆనందపడిపోయారో ఋషులు, ఎంత ఆనందపడిపోయారో దేవతలు. ఆ ఆనందం అలా ఉండనివ్వండి. మళ్ళీ రేపు సాయంకాలం 6 గంటలకి కలుసుకున్నప్పుడు తిరిగి ఏమైందన్నదాన్ని పరిశీలిద్దాం.
మంగళాశాసనపరైః మదాచార్యపురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయగుణాత్మనే చక్రవర్తితనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.